ఈవినింగ్ టు ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు సార్ గారికి, స్ఫూర్తి ఫౌండర్ శ్యామ్ రాథోడ్ సార్ గారికి, రీజనల్ ప్రెసిడెంట్ రవికుమార్ సార్ గారికి, ఇన్ఛార్జ్ వాడేకర్ లక్ష్మణ్ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. ఈ రోజు సీనియర్ స్పీకర్ తో మీ ముందుకు వచ్చాం. సార్ వచ్చేసి సర్టిఫైడ్ మ్యాజికల్ ట్రైనర్, ఇంపాక్ట్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అచీవర్, మ్యాజిక్ ట్రైనర్, ఇండియన్ ప్రైడ్ అవార్డ్ ఇన్ 2023, రియల్ ఎస్టేట్ ట్రైనర్ అండ్ మెంటర్, సోషల్ చేంజ్ అడ్వకేట్ త్రో పవర్ఫుల్ అవేర్నెస్ ఇన్ ఇంటివేట్స్. సార్ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు. థ్యాంక్ యూ సార్. రామ్ కమల్ సార్, ఎంకామ్ ఎల్ఎల్బి. థ్యాంక్ యూ సార్. వర్చువల్ డాన్స్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ సాయి సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఎస్, ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి గంపా నాగేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా మిత్రుడు, నా సహోదరుడు శ్యామ్ రాథోడ్ గారికి అండ్ మీ బ్యాచ్ని కోఆర్డ్ చేసినటువంటి, స్ఫూర్తి బ్యాచ్ని కోఆర్డ్ చేసినటువంటి లక్ష్మణ్ వడేకర్ గారికి అండ్ శివకుమార్ గారికి అండ్ వెంకటేష్ గారికి, ఆల్ ద మెంటర్స్ హు ఆర్ సపోర్టింగ్ దిస్ బ్యాచ్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆల్ ద మెంటర్స్కి అండ్ ఈ బ్యాచ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం అండ్ హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు అవర్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్. ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అందరికీ శుభ సాయంత్రం. చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారు. ఎందుకనా? అందరు వీడియోలు ఆన్ చేసుకుంటే సరదాగా మిమ్మల్ని అందరూ చూసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. వీడియోలు ఆన్ చేసుకుందామా అందరము? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సపోజ్ మీకు ఇప్పుడు అందరికీ మ్యూట్ చేసామనుకోండి, సపోజ్ మీ అందరినీ మ్యూట్ చేసేసాను, మీకు మాట్లాడటానికి లేదు. ఇప్పుడు హ్యాపీ ఈవినింగ్ చెప్పాలంటే, నాకు విషెస్ చెప్పాలంటే ఎలా చెప్తారు, విషెస్ చేస్తారు? మాట్లాడటం లేదు, మాట్లాడుకోవటాలు లేవు, మీ గొంతు నొక్కేశాను. ఇప్పుడు ఎలా చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయాలి సార్. లేదు, హ్యాండ్ రైజ్ చేస్తానికి కూడా లేదు అవకాశం. సపోజ్ హ్యాండ్ రైజ్ చేస్తానికి కూడా లేదు. సూపర్. ఆనంద్ గారు ఇలా చెప్తున్నారు. ఆయన ఒక్కరికే తెలుసా? మిగతా వాళ్ళు చెప్పడం రాదా? ఇది కూడా లేదనుకోండి, చాట్ కూడా లేదు. చాట్ నాకు చూడటం రాదు, నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు. సూపర్. శివకుమార్ గారు ఇలా చెప్తున్నారు. సూపర్. చంద్రశేఖర్ గారు, నాగార్జున గారు, అరే సూపర్ అండి. చక్రవర్తి గారు కూడా చూపిస్తున్నారే. తులసి గారు అయితే ఎలా చూపిస్తున్నారు? తులసి గారు సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జ్యోత్స్న గారు మీరేం చెప్పరా? వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు, మేము ఎందుకు చెప్తాం సార్ అంటారా? అరే సూపర్, వండర్ఫుల్. అరే సూపర్, ఇవన్నీ విష్ చేయటమే కదా. గ్రేట్. అరే సూపర్ సార్. రాంబాబు గారు, రాంబాబు గారేనా? ఎస్, రాజబాబు గారు. వండర్ఫుల్. ఎస్, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. మీ గొంతు నొక్కేసాము ఈరోజు మన బాడీ లాంగ్వేజ్ సెషన్. సో నాతోటి ఇంటరాక్ట్ అవుతానికి, నాతో మాట్లాడటానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అరే సూపర్. ఓకే, ఇలా చూపించడం కాకుండా ఇప్పుడు డిజిటల్ హ్యాండ్ చేస్తానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? సమ్మయ్య సరే, వీళ్ళందరినీ ఏదో తయారు చేసి పెట్టినట్టుంది. నేను వచ్చేటప్పటికే చాలా బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు. అంత గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టినాను అనమాట. జస్ట్ నేను వచ్చేసి గ్రౌండ్లో గేమ్ ఆడుకోవడమే. గ్రేట్, వండర్ఫుల్. అందుకనే టీచర్స్ మజాక. ఎస్, వెల్కమ్. ప్రేరణ అదేంటి పేరు? మీ పేరు సార్? రామ్ గారు. ఓకే, వెల్కమ్. రామ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. రామ్ గారు నేను మీరు. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏం చేస్తుంటారు? ఏంటది ఆ ఫోన్? దాని ఫోన్ మన చేతిలో లేదా, లేదంటే దాని స్థానంలో మనం ఉన్నామా? అది ప్యాడ్ సెట్ అవ్వట్లేదు సార్, సెట్ చేస్తున్నా సార్. సూపర్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎస్, ఏం చేస్తుంటారు మీరు? జర్నలిజం సార్.
జర్నలిజం. ఓ మై సార్ గాడ్. ఓకే. ఎందుకు ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు? స్టేజ్ మీద మాట్లాడడము అనేది ఒక కళ సార్. ఎందుకు మాట్లాడాలి? అంటే నాకు పబ్లిక్ స్పీకర్ కావాలని ఒక కోరిక ఉంది సార్. ఎందుకు? అంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి అని అంటే నాకు అదొక వే అనిపించింది సార్. ఏముంది మీ లక్ష్యం? మంచి పాలిటీషియన్ కావాలి ఓ సార్. సూపర్ సూపర్ సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్, గ్రేట్ అండి, గ్రేట్. రామ్ గారు, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒక గ్రేట్ పొలిటీషియన్ థ్యాంక్ యూ. కావాలంటే ముందు ఒక మంచి స్పీకర్ అవ్వాలి. ఎందుకు స్పీకర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరిని, మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి పబ్లిక్కి అడ్రస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ దాంట్లో భాగంగా. సో మీకు స్టేజ్ ఫియర్ ఉందా? ఉంది సార్. స్టేజ్ ఫియర్ సెషన్ అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింది అయిపోయింది. ఎవరు సార్. చెప్పారు స్టేజ్ ఫియర్? ఎవరు చెప్పారు? స్టేజ్ ఫియర్ గట్టు ఉంటుంది. ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు అయింది మనం జాయిన్ అయ్యి ఈ గ్రూప్లో? 6 days సార్. 6 days అయిందా? సార్ ఓకే. పోనీ అంత ఆ స్టేజ్ ఫియర్ కంటే ముందు ఇంకేమైనా జరిగిందా? లర్న్ రీలర్న్ జరిగింది సార్. రీలర్న్ జరిగింది. అదెవరు చెప్పారు? రామచంద్రుడు సార్ చెప్పింది సార్. రామచంద్రుడు. ఒక్క పాయింట్ చెప్పగలుగుతారా లెర్న్ అండ్ అన్లెర్న్లో? సార్ ఒక్క పాయింట్, 1 పాయింట్, మీకు నేర్చుకున్నటువంటి దాంట్లో ఒక పాయింట్. నిత్య విద్యార్థిలా ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. అవుట్డేటెడ్ ఉండదు, ఎప్పుడూ అప్డేటెడ్ అయిపోవాలి. మనము అప్డేట్ కాకపోతే అవుట్డేట్లకి వెళ్ళిపోతాం. సూపర్ అండి, సూపర్ అండి, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ. ఎస్, నవ్ ఆనంద్ గారు, వెల్కమ్ అండి. మంచి స్మైలింగ్ స్టార్ మీరు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఏం చేస్తుంటారు మీరు? Sir, I'm a vice president for AP in Telangana for West Bank. I take care of all HNIs and corporates, but I have a stage fear. So though I'm having 15 years of experience, so ఓకే. ఇన్నేళ్ళ నుంచి నేను గంపా సార్ ని ఫాలో అవుతున్నాను. బట్ ఎప్పుడు నాకు ఈ అవకాశం దొరికినా కూడా నేను సద్వినియోగం చేసుకోలేదు. బట్ మా ఓకే. బ్రదర్ అయినటువంటి చంద్రశేఖర్ గారు వల్ల నేను ఈ రోజు ఇక్కడ ఉండడం జరిగింది. నేను చాలా కృతజ్ఞతని దానికి. ఆయన కోసం మీరు జాయిన్ అయ్యారా? మీకోసం మీరు జాయిన్ అయ్యారా? లేదు, నా కోసమే నేను సార్. బట్ ఆ రూట్ ఇది నీకు అవసరం అని చెప్పి మా అన్న చెప్పడం జరిగింది. ఓకే. సో ఖచ్చితంగా ఇది నాకు కంప్లీట్లీ, అంటే నేను ఏ దానికోసం అయితే చూస్తున్నానో అది ఇన్ టైంలో రైట్ టైంలో నాకు, అంటే దేవుడే, ఆ విశ్వమే నాకు ఇలా మన్న రూపంలో పంపించినట్టు అనిపించింది. సూపర్ సూపర్ అండి, సూపర్ అండి. మీరు నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? సార్ యాక్చువల్గా నాకు ఒక ఎయిమ్ ఉంది. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ 1 lakh ఫ్యామిలీస్. అంటే నా ప్రొఫెషన్ వచ్చేసి ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్. ఐ హ్యాండిల్ ఇన్వెస్ట్మెంట్, ప్రొటెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో 1 lakh ఫ్యామిలీస్ కి ఏంటంటే జస్ట్ లైక్ ఇట్ ఇన్వాల్వ్స్ సేమ్ టైం ఈవెన్ నా ఇన్కమ్ కూడా వచ్చేటట్టు. సో నాకు నచ్చిన పని, నేను మెచ్చిన పని, జనం మెచ్చిన పని, మనీ వచ్చే పని. సూపర్ సో సూపర్. ఎస్ సార్, ఈ 1 lakh పీపుల్ ని నేను ప్రొటెక్ట్ చేయాలని నా ధ్యేయం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఎవరు లేరా? ఏంటి ఇద్దరే నా హ్యాండ్ రైజ్ చేసింది? నాతో మాట్లాడే వాళ్ళు లేరా? నాతో నడిచే వాళ్ళే లేరా? నా వెనకాల కాదు, నా పక్కన నడిచే వాళ్ళే లేరా అన్నట్టుంది. వై వై వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్? వారే సూపర్ సూపర్. నాగరాజు గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. నేను క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పాలంటే భయపడిపోయి అందరు హ్యాండ్ దింపేశారా? హ్యాపీ నాగరాజు గారు, ఏం చేస్తుంటారు మీరు? టీచర్ సార్. ఐఎమ్ టీచర్ సార్. ఎక్కడ? మోడల్ స్కూల్ కాటారం సార్. కాటారం, జయశంకర్. మంచిర్యాల. ఎస్ ఎస్ ఎస్, కాటారం. ఓకే, నేను వచ్చాను మీ కాటారం. ఓకే సో సార్. ఎందుకు మీరు ఆల్రెడీ టీచరు, మీరు మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా, వై యు ఆర్ జాయినింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? బికాజ్ ఐ వాంట్ టు డెవలప్ అవర్ పర్సనాలిటీ as well as what is means somewhat the stage fear also there. Okay. Because of in front of our children I can speak, I can teach Okay. anything,
but in front of elders and new ones, I can't deliver my speech. ఓకే 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 సో ఈరోజు టాపిక్ ఏంటి తెలుసా మీకు? తెలుసు సార్. ఏంటి టాపిక్? బాడీ లాంగ్వేజ్. ఎందుకు బాడీ లాంగ్వేజ్ అవసరమా? అంటే బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా? బాడీ లాంగ్వేజ్ అవసరం అంటారా? డెఫినెట్లీ సార్. ఎందుకు? మీకు తెలిసిన దాంట్లో ఎందుకు బాడీ అంటే లాంగ్వేజ్? మనం ఏదైనా చెప్పాలంటే ప్రాపర్ గా, అంటే ఒక స్టాచ్యూ లాగా నిలబడి చెప్పినాం అనుకోండి సార్, సో మన ఎక్స్ప్రెషన్స్ లేకుంటే మనం డెలివర్ చేసే స్పీచ్ కానీ వర్డ్ కానీ దానికి మీనింగ్ ఉండదు అనమాట. కంప్లీట్ మీనింగ్ రావాలంటే కంపల్సరీగా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఎవరు? చక్రవర్తి. హ్యాపీ ఈవినింగ్ అండి. మీరేం చేస్తుంటారు? సార్ ఇప్పుడు నీట్ ఆస్పిరెంట్. నీట్ ఆస్పిరెంట్. యస్ సార్. నీట్. ఓకే నీట్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయిందా? అయిపోయింది సార్. లాంగ్ టర్మ్ లో ఉన్నారు. సూపర్. మీకు ఎందుకు జాయిన్ అయ్యారు? సార్ నేను ఒక పబ్లిక్ స్పీకర్ అవ్వాలి సార్, ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ స్పీకర్ అవ్వాలని జాయిన్ అయ్యాను. ప్రొఫెషనల్ స్పీకర్ అవ్వాలా? నీట్ డాక్టర్ అవ్వాలా? డాక్టర్ అవ్వాలి, ఇక్కడ స్పీకర్ అవ్వాలి సార్. డాక్టర్ ఎందుకు పేషెంట్ తో మాట్లాడాలంటే వాళ్ళకి కూడా నేను చెప్పేది అర్థం కావాలి కదా సార్, వాళ్ళ ప్రాబ్లం ఏంటిది అనేది ఓకే, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ప్రాపర్ గా. సూపర్. మంచి పార్టిసిపెంట్ దొరికారు మీరు. సపోజ్ ఇప్పుడు మీ గొంతు నేను నొక్కేస్తున్నాను. సపోజ్ మీ ఫ్రెండ్కి జలుబైంది. ఒక మెడికల్ షాప్కి వెళ్ళేసి ఏం అడుగుతారు? ఎలా అడుగుతారు? మెడిసిన్ తీసుకురమ్మని చెప్పాడు. ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేడు. ఆయన పడుకొని లేవలేకుండా ఉన్నాడు. జలుబుతో ఇబ్బంది పడుతున్నాడు. మెడికల్ షాప్కి వెళ్ళేసి ఎలా అడుగుతారు? మాట్లాడొచ్చు. ఇలా నోస్ కి చూపించి చెప్తారు. అది మీరు వర్డ్స్ కాకుండా జస్ట్ ఎక్స్ప్రెషన్ తోటి చెప్తాను. సపోజ్ అతనికి మీరు చెప్పే వాయిస్ ఆయనకు అర్థం కాదు. సపోజ్ మీరు తెలుగులో మాట్లాడతారు, ఆయనకు మలయాళం వచ్చు. మీరు మలయాళం వాళ్ళతో మాట్లాడాలి. ఆ షాప్ కీపర్ మలయాళం పర్సన్. అప్పుడు ఏం చేస్తారు? ఎలా చెప్తారు అప్పుడు? నో వాయిస్ లేదు. వాయిస్ బంద్ చేశాను మొత్తం. ఎవరికి వినిపించట్లేదు మీ వాయిస్. మలయాళం. మీకు మలయాళం రాదు, ఆయనకు తెలుగు రాదు. ఇట్లా అంటే అర్థమవుతుందా? ముక్కు పట్టుకుంటే ముక్కు నొప్పా? ఓకే, ఇదేం లేదా? ఓకే, జ్వరమా? ఓకే, జ్వరము, తలనొప్పి, ముక్కు నొప్పి, జ్వరము, తలనొప్పి, ముక్కు నొప్పి కాదా? సో ఎస్, వండర్ఫుల్ అండి. ఎందుకు నేను ఇది అడిగాను? మనకు భాష రాని చోట, భాష లేని చోట, మనం ఏదైతే లాంగ్వేజ్ మనకు వచ్చో ఆ లాంగ్వేజ్ లేని చోట మనకు అవకాశం ఉండి అవసరం ఉండి మనం వెళ్తే, మనము లాంగ్వేజ్ రాకున్నా, మన భాష వాళ్ళ భాష మనకు రాకున్నా, మన భాష వాళ్ళకు రాకున్నా, మనం మాట్లాడాలన్నప్పుడు మనం కన్వే చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం ఏదైతే పని కోసం వెళ్ళామో ఆ పనిని అవతల వాళ్ళకి కన్వే చేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన పని చేయించుకొని రాగలుగుతాము అని అంటే ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఈజ్ దేర్, దట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్. ఏ భాష మనకు రాకున్నా బాడీ లాంగ్వేజ్ కనుక మీకు తెలిస్తే, బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం కమ్యూనికేట్ చేయగలిగితే, ఆ కమ్యూనికేషన్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. ఏమంటున్నాము మనం అనేది అవతలకి తెలుస్తుంది. అదే సేమ్ థింగ్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు మనం కన్వే చేసినప్పుడు ఇద్దరి బాడీ లాంగ్వేజ్ కోడింగ్ అవ్వటం, డీకోడింగ్ అవ్వటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. ఏ భాష రాకున్నా ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ బాడీ లాంగ్వేజ్. దిస్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్. భాష రాని చోట బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. మన బాడీ లాంగ్వేజ్ కనుక తెలిస్తే, అంటే బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని మనం ప్రజెంట్ చేయగలగటం అనేది ఒక ఆర్ట్, ఒక స్కిల్. బట్ ఎదుటి వారి బాడీ లాంగ్వేజ్ని కనుక రీడ్ చేయగలిగితే, చదవగలిగితే, దట్ ఈజ్ సూపర్ స్కిల్.
మనకు ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని చదవటం అనేది ఎప్పుడైతే చేయగలుగుతారో, ఈ బాడీ లాంగ్వేజ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ తెలిసి ఉండాలి. అవతల వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం అనేది మనం చేయగలిగితే కూడా మనం బాగా ఈ బాడీ లాంగ్వేజ్ని మనం రీడ్ చేయగలుగుతాం. దీంతో పాటుగా ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని రీడ్ చేయడం, వాళ్ళు కూర్చున్న విధానం. నేను విందుకు రాగానే మీ అందరినీ కూడా వీడియోలు ఆన్ చేసుకోండి, వీడియోలు ఆన్ చేసుకోండి అన్నప్పుడు చాలామంది, కొంతమంది ఇంకా వీడియోలు ఆన్ చేసుకోలేదు. బట్ మీరు కూర్చున్నటువంటి విధానం, మీరు మీరు కూర్చొని మీరు నాతోటి ఇంటరాక్ట్ అయ్యే విధానం, మనకి ఇంటరాక్ట్ అవ్వకపోయినా మీరు కూర్చున్న విధానాన్ని బట్టి నేను అర్థం చేస్తాను ఎంతమంది ఇంట్రెస్టెడ్గా కూర్చున్నారు, ఎంతమంది నా సెషన్ వినటానికి కూర్చున్నారు, ఎంతమంది నాకు తెలియని బాడీ లాంగ్వేజ్ ఈయన ఏం చెప్తాడు అని కూర్చున్న వాళ్ళు, కొంతమంది ఈయన చెప్పేదో ఇందామని, కొంతమంది ఎస్ ఇంట్రెస్ట్గా విందామని, కొంతమంది ఏదో చెబుతున్నాడు చూద్దాము చేద్దాం అనుకుంటాం వాళ్ళు, కొంతమంది. ఆ బాడీ లాంగ్వేజ్ మీ యొక్క కూర్చున్న విధానం బట్టి ఐ విల్ అండర్స్టాండ్ దట్. ఇక్కడ సరితారెడ్డి గారు, సరితారెడ్డి గారు మాకు తెలుసులేండి, మాకు తెలుసులేండి, మీ పని మీరు చేసుకోండి. నాకు తెలియంది ఆయన దగ్గర ఏముంటుందిలే, నేను నా పని నేను చేసుకుంటాను, ఆయన చెప్పినప్పుడు విందాము, వింటే ఒక చెవేడు పడేస్తే అయిపోతుంది కదా అనుకుంటూ ఆవిడ పని చేసుకుంటాను. సో అర్థం అవుతుంది మాకు కూడా. సో బాడీ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం కూర్చున్నప్పుడు, మనం నించున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు ప్రతి కదలిక ఒక మెసేజ్ని కన్వే చేస్తుంది. ప్రతి కదలిక మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా ప్రతి కదలిక నుంచి ఒక మెసేజ్ కన్వే చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇప్పుడు మీరు జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద జరుగుతుంటుంది. ఈ కమ్యూనికేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వెర్బల్ కమ్యూనికేషన్, ఒకటి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు రాసుకుంటున్నారు టక 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 టక. ఇందాక నుంచి మా ఎవరు రత్నం గారు అయితే ఫుల్ ప్లెజ్గా, సార్ మీరు ఏం చెప్పినా నేను వదిలిపెట్టలేదు సంప్రదించిపోయి, ఆయన అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ తోటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు ఇలా వస్తుందా మీ వాయిస్ నుంచి, నేను అలా ప్రింట్ మీడియా పెట్టేస్తానని చెప్పేసి అన్నట్టుగా రాసేస్తున్నాను. సో ఈ రాయటము, స్క్రిప్ట్, నేను మాట్లాడటం, ఇవన్నీ కూడా వెర్బల్ కిందకి వస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఈ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ కాన్షియస్లో వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ రత్నం గారు, నేను ఈరోజు సెషన్ నాకు బాడీ లాంగ్వేజ్ నా దగ్గర కంటెంట్ లేదు, మీరు ఎట్లా నాకు పంపించండి, నేను ప్రిపేర్ అయ్యి నేను ప్రజెంట్ చేయాలని చెప్పాను. బాడీ లాంగ్వేజ్ గురించి రత్నం గారు మొత్తం సెర్చ్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా ప్రిపేర్ చేసేసి నాకంతా కూడా వాట్సాప్లో పంపించారు. సపోజ్ రత్నం గారు ఇప్పుడు లేకపోతే నేను బాడీ లాంగ్వేజ్ ప్రజెంట్ చేస్తానా చేయలేనా, ఎస్సా నో? అరే సూపర్, కొంతమంది ఎస్ చూపిస్తున్నారు, కొంతమంది నో చూపిస్తున్నారా, కొంతమంది అసలు ఏం చూపించట్లేదు. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎగ్జాక్ట్లీ 100%. ఆయన లేకున్నా కూడా నేను ఆ కంటెంట్ చూసుకుంటానని అని చెప్పగలుగుతాను. బట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో కూడా 2 ఉంటాయి, ఒకటి బాడీ లాంగ్వేజ్, రెండోది వాయిస్ మాడ్యులేషన్. బాడీ లాంగ్వేజ్ అనేది ఇది కాన్షియస్ నుంచి రాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఎందుకు వస్తుందంటే మీ మనసులో ఉన్నటువంటి భావాలు, మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్, మీ మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్ని, ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ భావాలని పలికించేది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. నా మనసులో ఏదైతే అనుకుంటున్నానో, నా మనసులో ఏదైతే ఫీల్ అవుతున్నానో, ఏదైతే చెప్పాలనుకుంటున్నానో ఆ చెప్పేది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను ఒక బాధలో ఉన్నాను అనుకోండి, నా బాధ అంతా కూడా నా మైండ్లో ఉంది, నా మనసులో ఉంది. నా మనసులో ఉన్నటువంటి బాధని నా యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. సాడ్గా బాధతో ఉన్నవాడు మన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఒక ఫేస్ అంతా కూడా డల్ అయిపోయి, కళ్ళని చిన్నగా అయిపోయి, బాడీ అంతా ఒక ముడుచుకుపోయినట్టుగా ఉండటం జరుగుతుంది, డల్గా కనిపిస్తుంది. అది చూడగా అనిపిస్తుంది ఏంటి డల్, ఒక మంచి ఎనర్జెటిక్, మంచి మంచి స్మైల్ తోటి ఉన్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా అడుగుతారు ఏంటి ఇలా జోష్గా ఉన్నా, బర్త్డే ఉందా ఏంటి, ఏం సంగతి అని చెప్పేసి అడుగుతుంటారు. వై అంటే మీ మనసులో. ఇప్పుడు మా ఆవిడ కొట్టింది అనుకోండి, అప్పుడు నా ఫేస్ ఎలా ఉంటుంది? అదే నేను మా ఆవిడని కొట్టాను అనుకోండి, అప్పుడు నా ఫేస్ ఎలా ఉంటుంది? గట్ అనమాట. ఇప్పుడు తులసి గారికి అర్థమైపోయింది, అందుకని ఆవిడ స్మైల్ ఇచ్చేశారు, ఎందుకంటే వాళ్ళ ఆయన్ని కొడుతున్నారేమో పాపం. సో అలా అనమాట. అంటే ఆ ఫేస్లో మన మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ మన బాడీ లాంగ్వేజ్ ద్వారానే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మీరు కమ్యూనికేట్ చేసేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు, మనం చెబుతున్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ద్వారా అది కమ్యూనికేట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, ఏ ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్స్ కావచ్చు, ఆ భావాన్ని మన బాడీ లాంగ్వేజ్ కూడా కన్వే చేస్తుంది. ఎందుకంటే మీ మనసులో ఉన్నదానికి కన్వే చేయటమే బాడీ లాంగ్వేజ్కి తెలుసు.
ఇంకొక విషయం చెప్తాను. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మర్చిపోతారేమో, బట్ బాడీ లాంగ్వేజ్ మాత్రం మర్చిపోదు. ఎందుకనంటే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫీడ్ అయిపోయినప్పుడు మీరు అది కన్వే చేసడానికి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు సడన్గా మీరు ఆ ఇన్ఫర్మేషన్ మర్చిపోయినా మీ బాడీ లాంగ్వేజ్ కన్వే చేస్తానికి ట్రై చేస్తుంది. రెండో విషయం బాడీ లాంగ్వేజ్ తెలిసింది ఏంటంటే, అబద్ధాలు మనం చెబుతామేమో కానీ బాడీ లాంగ్వేజ్ అబద్ధం చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో మీరు అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మాత్రం అది కన్వే చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, కేవీకే రెడ్డి గారు వాళ్ళ ఇంటికి నేను సడన్గా వెళ్ళాను. నైట్ 9 గంటలకు వెళ్ళాను. డోర్ కొట్టాను. సార్ ఓపెన్ చేసేసి, సార్ 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 మీరు వచ్చారా సార్, రండి రండి రండి. ఆయన లోపల మాత్రం ఆయన ఇంద్రబాబు ఈయన ఇంద్రబాబు ఈ టైంలో వచ్చాడు, ఇప్పుడు వండాలా చేయాలా ఏంటి అని లోపల మాత్రం ఒక ఇంటెన్షన్ నడుస్తుంది. బట్ బయటికి మాత్రం ఏం చేస్తుంటాడు, ఒక మంచి స్మైల్ ఇస్తే రండి రండి అంటాడు. నాలాంటి బాడీ లాంగ్వేజ్ రీడ్ చేసే వాళ్ళకి 100% తెలిసిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్. అబద్ధం నువ్వు వాయిస్ ద్వారా చెప్తావేమో, అంటే వర్డ్స్లో చెప్తావేమో, కానీ నీ బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే చేయదు. బాడీ లాంగ్వేజ్ నిజాలే చెబుతుంది. సో ఇంతకుముందు అబద్ధాలు చెప్తున్నప్పుడు మీ ఆవిడలో మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారా, నేను అబద్ధం చెప్తున్నాడు అనేది అర్థం ఎందుకు చేసుకుంటారంటే మీ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు రీడ్ చేస్తారు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, బాడీ లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాయిస్ మోడ్యులేషన్. వాయిస్ మోడ్యులేషన్ అంటే మీ వాయిస్లో ఉన్నటువంటి మీ కంటెంట్లో ఉన్నటువంటి ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎమోషన్ని కన్వే చేస్తుంది. ఒక బాధతో ఉన్నప్పుడు మన వాయిస్ మోడ్యులేషన్ చేంజ్ ఉంటుంది. ఒక ఎగ్జైటింగ్గా ఉన్నప్పుడు మన బాడీ వాయిస్ మోడ్యులేషన్ చేంజ్ ఉంటుంది. ఈ వాయిస్ మోడ్యులేషన్ కూడా యాడ్ ఆన్ అవుతాయి. ఈ మూడు ఎప్పుడైతే యాడ్ ఆన్ అవుతాయో అప్పుడు మన ప్రజెంటేషన్ ఎఫెక్ట్గా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది 55% ఆఫ్ ద మెసేజ్ మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఎదురుకున్న వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు 55% ఆఫ్ ద మెసేజ్. అండ్ వాయిస్ మాడ్యులేషన్ 38% ఇంపాక్ట్ చూపిస్తుందంట. ఒక రీసెర్చ్లో మెహర్బీన్ గారు ఆయన రీసెర్చ్ చేశాడు బాడీ లాంగ్వేజ్ మీద. దాని ద్వారా ఆయన తెలిసింది ఏంటంటే 38% వాయిస్ మాడ్యులేషన్, 55% బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, ఈ రెండు 100లో తీసేస్తే ఎంత మిగులుతుంది? ఎవరు ఫస్ట్ నాకు చాట్లో పెడతారు చూస్తా. విజయలక్ష్మి గారు డల్గా ఉండకండి, స్మైల్ ప్లీజ్. గట్టి ఉంటుంది అన్నమాట. ఎవరు ఆ వీరులు, ఆ ధీరులు? ఆనంద్ గారు లెక్కలు 38, 55 కలిపితే ఎంత అవుతుంది? 100లో అది తీసేస్తే ఎంత? ఆరే సూపర్. ఎవరు చెప్పారు? శివకుమార్ గారు, జాపాల శివకుమార్ గారు. వండర్ఫుల్. సతీష్ గారు 7. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేపరా? బీ యాక్టివ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎవరైతే వీడియోలు ఆన్ చేసుకున్నారో అందరితో పలకరించే పోతాను, అందరితో మాట్లాడే పోతాను. ఎస్, 7% మై డియర్ ఫ్రెండ్స్. ఆ 7% అనేది ఏంటంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది. సపోజ్ మా విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచారు, మన అందరినీ పిలిచారు, మన బ్యాచ్ వాళ్ళందరినీ పిలిపించినాక ఆవిడ ఏం చేశారంటే చికెన్ కర్రీ బ్రహ్మాండంగా వండుతారు. ఆవిడ చికెన్ బ్రహ్మాండంగా వండారు. వండినాక కూడా మనందరం కూడా దేవుళ్ళ నుంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎసెన్స్, ఆ స్మెల్ మస్తు వస్తుంది. అందరూ కూడా ఆవరవరం అని చెప్పేసి ప్లేట్లో పెట్టేశారు, కలుపుకున్నాము. అంతా కూడా ఇలా కలుపుకొని నోట్లో పెట్టుకొని అబ్బో ఇది తక్కువందే, ఇది కూడా యాడ్ అవుతే ఇంకా మన రుచి అదుర్సన్నాం. ఆ తక్కువది ఏంటది? అబ్బా సూపర్ అండి జోష్న గారు, వండర్ఫుల్. అంటే మీరు అప్పుడప్పుడు ఆ కర్రీలో అది తక్కువ వేస్తుంటారు అన్నమాట, నాకు అర్థమైపోయింది. అది మన కంటెంటు. ఆ 7% మన కాంటెంట్. మీ కాంటెంట్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే చెప్దాం అనుకున్నారో, ఏదైతే ఇన్ఫర్మేషన్ కన్వే చేద్దాం అనుకున్నారో, ఇదంతా కూడా కంటెంట్. అంటే కంటెంటే అవసరం లేదా సార్ అంటే, అది సాల్ట్ లాంటిది బాబు, అది ఉండాలి. అది ఉంటేనే రుచి బాగా ఎలా అయితే ఉంటుందో, ఆ కాంటెంట్ ఉంటేనే మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం కన్వే చేయగలుగుతాం, మన వాయిస్ మాడ్యులేషన్ కూడా యాడ్ చేయగలుగుతాం. ఈ మూడు కలిస్తేనే మన ప్రజెంటేషన్ ఎఫెక్ట్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళు మరొకసారి చెబితే బాగుండు, వన్స్ మోర్ అనాలంటే ఈ మూడు కలిసి మనం ప్రజెంట్ చేయాలి. మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ అయితే భావాలు ఉన్నాయో, ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో, ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో, వాటన్నిటిని ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వెర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్తో సింక్రనైజ్ చేసి మనం ప్రజెంట్ చేసినప్పుడు మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా రీచ్ అవుతుంది. అంటే వెర్బల్ కమ్యూనికేషన్ అంతా కూడా మోర్ అండ్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఆ మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రజెంట్ చేసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ యాడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం వాయిస్ మాడ్యులేషన్ యాడ్ అవుతుంది. ఈ మూడు కలిపితే మీ ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా అవుతుంది. ఆ ఎఫెక్టివ్గా ఉండాలన్నప్పుడు ఈ మూడు కలవాలి. ఈ బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంపాక్ట్ చాలా చాలా బాగా చూపించినటువంటి గొప్ప వ్యక్తి. తను తినడానికి తిండి లేని పరిస్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు యాక్టర్స్ అయినా కూడా తను యాక్టింగ్కి వెళ్ళి చేద్దాం అనుకున్నప్పుడు ఆ యాక్టింగ్ నీకు రాదు, నువ్వు పనికిరావు అని చెప్పేసి పంపిస్తే
నేనేంటో నిరూపించుకోవాలి అని అప్పటిదాకా ఒక యాక్టింగ్ లాగా యాక్ట్ చేస్తూ చూపిస్తున్నంత వాళ్ళకి ఆ యాక్టింగ్ని ఒక రూపురేఖలు మారుస్తూ తనకంటూ ఒక పెద్ద ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని కోట్ల డబ్బు సంపాదించి తన లైఫ్ని ఒక కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఒకతను ఉన్నారు. ఎవరో చెప్తారా? ఎవరు పెడతారు చాట్లో ఫస్ట్? ఎవరికి తెలుసు? చాట్లో యాక్టివ్ ఉండండి, ఎవ్రీ మూమెంట్ యాక్టివ్ ఉండండి. మీరు ఎంత యాక్టివ్ ఉంటే అంత లెర్నింగ్ చేస్తారు. వండర్ఫుల్. అమితాబ్ బచ్చన్, వావ్, గ్రేట్. మై డియర్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి, వావ్. అమితాబ్ కొంచెం వరల్డ్ నాలెడ్జ్ కూడా పొందండి మై డియర్ ఫ్రెండ్స్. ఈజ్ నన్ అదర్ దెన్ చార్లీ చాప్లిన్ గారు. వావ్, ఉల్టా వచ్చారు. ఈ పర్సన్ చార్లీ చాప్లిన్ గారికి అప్పటిదాకా యాక్టింగ్ అనేది అందరూ కూడా మాట్లాడుతూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఒక్కడు ఆయన ఏమనుకున్నాడంటే తన లాంగ్వేజ్ ద్వారా ప్రజెంట్ చేయడం అనేది అందరూ చేస్తున్నాడు, బట్ డిఫరెంట్గా చేయాలని చెప్పేసి తన యొక్క హావభావాలు మార్చేశాడు, తన యొక్క బాడీ లాంగ్వేజ్ మార్చేశాడు. తను చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఆ తినడానికి తిండి లేని పరిస్థితుల నుంచి తన కాల్ షీట్స్, అంటే నువ్వు పనికిరావా అని చెప్పేసి పంపించిన వాళ్ళతోటి కూడా తన యొక్క కాల్ షీట్స్ కోసం ఎదురు నిల్చుకునేలాగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ చార్లీ చాప్లిన్ గారు. తన బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఏ విషయం చెప్పాలన్నా, ఏ యాక్ట్ చేయాలన్నా, ఏ స్మైల్ అన్నా, ఏ నడిపించాలన్నా, ఏడిపించాలన్నా, ఏమి చేయాలన్నా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసి అందరినీ ఆకట్టుకోవటం కాదు, తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తను అద్భుతాలు సృష్టించి గొప్ప నటుడిగా పేరు పొందించినటువంటి వ్యక్తి. ఆయన యొక్క నటన ద్వారా ఆయన అప్పటిదాకా ఆయన లైఫ్ ఇంత డల్గా ఉన్నటువంటి లైఫ్ని అద్భుతమైన కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేసినాడంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆయన యాక్టింగ్. సో ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఇలా అయ్యారు. సో దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ రామ్ కమల్ మ్యాజికల్ ట్రైనర్. సో అలా మన ప్రజెంటేషన్ అంత ఎఫెక్ట్గా ఉండాలి అంటే మన బాడీ లాంగ్వేజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంటా ఆర్ అన్ఇంపార్టెంటా? ఇంపార్టెంట్ అయితే ఐ పెట్టండి, అన్ఇంపార్టెంట్ అంటే యూ పెట్టండి. ఎంతమంది చెప్తారో చూస్తాను. నాకు పర్సనల్గా పెట్టద్దండి, యాక్టివ్గా అందరికీ పెట్టండి. వావ్, సూపర్ 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 సూపర్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎంత యాక్టివ్ పార్టిసిపెంట్స్ అండి మీ అందరు కూడా. ఎస్, అశోక్ గారు అయితే మీరు ఎట్లా చెప్పండి సార్, నేను ఇట్లా పెట్టేస్తాను అన్నట్టుగా రెడీగా ఉంటున్నాను అనమాట. అక్కడ మా తులసి గారు అయితే అసలు నన్ను పట్టించుకోవడం లేదు, ఆవిడ అసలు చాట్లో అసలు పట్టించుకోవట్లేరు. చూస్తున్నాను. ఎస్, ఖుషి గారు ఖుషిగా పెడుతున్నారు, చాలా సంతోషం, వండర్ఫుల్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎఫెక్ట్గా అన్నారు. ఎస్, 100%. నాగరాజ్ గారు, మనం ప్రజెంట్ చేసినప్పుడు మనకు ఏదైతే సబ్జెక్ట్ మనం చెప్తున్నామో పిల్లలకి టీచ్ చేస్తుంటామో ఆ టీచ్ చేసే సబ్జెక్టు మనం చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ని మన బాడీ లాంగ్వేజ్ కూడా యాడ్ ఆన్ చేసి మనం చెప్పినప్పుడు ఆ ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఏదైనా మన బాడీ లాంగ్వేజ్ కూడా యాడ్ చేసి మనం ప్రజెంట్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్, ఎందుకనంటే ఈ బాడీ లాంగ్వేజ్ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక వీడియో చూపిస్తూ చెబితే ఎలాగైతే ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక వీడియో, మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో మనం ఏం చెబుతున్నామో ఆ చెప్పే విధానానికి అనుగుణంగా మన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మన హ్యాండ్ జెస్చర్స్ కావచ్చు, మన బాడీ మూమెంట్ కావచ్చు, అండ్ మన స్మైల్ కావచ్చు, అండ్ ప్రతి మూమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి మనం ప్రజెంట్ చేసినప్పుడు అది ఒక వీడియో లాగా వాళ్ళకు రీచ్ అవుతుందంట. ఇది ఎక్కడెక్కడ పనికొస్తుందనంటే మనకు మన కెరీర్లో, మన ఫ్యామిలీస్లో, అంటే ఇంపాక్ట్ అంత దగ్గరగా ఉన్న వాళ్ళతోటి ఒక రిలేషన్స్ తోటి ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, మన కెరీర్లో ఒక విధంగా ఉంటుంది, అండ్ సోషల్ లైఫ్లో ఒక విధంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 4th వన్ ఈ పబ్లిక్ స్పీకింగ్. ఈ 4 కెరియర్లో మనం చూసుకున్నప్పుడు 100% ఇంపాక్ట్ చూపిస్తుంది. మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందంటే మనం చెబుతున్నప్పుడు మన వాయిస్ ద్వారా ఒకసారి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఆ ఇన్ఫర్మేషన్ మన వాయిస్ ద్వారా రీచ్ అవుతుంది మీ అందరికీ కూడా. అట్ ద సేమ్ టైం రెండోసారి నా బాడీ లాంగ్వేజ్ కూడా కన్వే చేస్తుంది. నేను ఏదైతే చెబుతున్నానో చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో విత్ బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేసినప్పుడు నా వాయిస్ ద్వారా ఒకసారి రిసీవ్ చేసుకుంటారు, అండ్ రెండోసారి నా బాడీ లాంగ్వేజ్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. దానివల్ల 2 సార్లు నేను ఒక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన వాడిని అవుతాను. అంటే అప్పుడు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంత అవతల వాళ్ళకి. దట్ ఈజ్ వాట్ మన బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనేది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తున్నప్పుడు మన వాయిస్ ద్వారా అవతల వాళ్ళకి వినిపించకపోయినా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్, నేను ఏం చెబుతున్నాను అని.
అంటే వాయిస్ మిస్ అయినా బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే చేస్తుంది ఇన్ఫర్మేషన్. రెండో పాయింట్. మూడో పాయింట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సపోజ్ ఈరోజు మీరందరూ కూడా అద్భుతంగా అసైన్మెంట్ చేస్తున్నారు. అందరూ అసైన్మెంట్లు చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడా బాగా చేస్తున్నారండి, అసైన్మెంట్ బాగా చేస్తున్నారని చెప్పేసి జస్ట్ వాయిస్ ద్వారా చెప్పాను అనుకోండి, మంచిగా ఉంటుందా, మంచిగా ఉండదా? ఎస్సా నోనా? యాదగిరి సార్ ఎస్సా నోనా? బాగుంటుంది, వా వండర్ఫుల్. అదే యాదగిరి సార్ చాలా బాగా అసైన్మెంట్ చేస్తున్నారు, ప్రతి అసైన్మెంట్ కూడా చెప్పి ఇలా పెట్టగానే 100% చేసుకుంటూ వస్తున్నప్పుడు నేను ఆ యాదగిరి సార్ని ఇలా భుజం తట్టి, వండర్ఫుల్ సార్ చాలా బాగా చేస్తున్నారు మీరు అసైన్మెంట్స్ అని ఇలా భుజం తట్టి చెప్పాను అనుకోండి, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనం కూడా మన పిల్లలు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు ఏదైనా మంచి పని చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా అప్రిషియేట్ చేసినప్పుడు జస్ట్ వాయిస్ ద్వారాతోటే కాకుండా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు టచ్ చేసి మనం చెప్పామనుకోండి. ఇప్పుడు టీచ్ చేసినప్పుడు స్కూల్లో టీచర్గా ఒక టీచ్ చేసినప్పుడు మన మన యొక్క స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని అప్పుడప్పుడు, నాన్న వింటున్నావా? ఇప్పుడు సపోజ్ అవతల వాళ్ళు వింటలేడు, మీరు చెప్పేది కన్వే రిసీవ్ చేసుకుంటాడు, వాడిని మన సెషన్లో ఇన్వాల్వ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ వెళ్ళేసి భుజం మీద తట్టేసి, నన్ను అర్థమవుతుందా, వింటున్నావా, ఆర్ యూ హియర్ అని ఒకసారి ఓ వర్డ్ అన్న ఇట్లా టచ్ చేసి అన్నారనుకోండి, వాడు పక్క జరుగుతాడా? సో అదనమాట. అంటే మనం కూడా రేపు రోజు సెషన్ తీసుకున్నప్పుడు ఏదైతే ప్రజెంటేషన్ జరుగుతుందో ఆ ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు ఎవరైనా మన సెషన్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆయన కార్నర్ చేసి ఆయన పేరు చెప్పి, మరి మీరు వింటలేరు అని, సంజు గారు మీరు వింటలేరు అన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన వినడు. సో అలా కాకుండా ఆయన భుజం మీద చేసి, సంజు గారు అర్థమవుతుందా అని భుజం మీద చేసారనుకోండి, ఆయన పక్కకి వెళ్తాడా? 100% మన సెషన్లో ఇన్వాల్వ్ అవుతాం. అంటే అందరినీ మనం ఇన్వాల్వ్ చేస్తానికి కూడా, మన ప్రజెంటేషన్ ఇన్వాల్వ్ అవడానికి కూడా ఈ బాడీ లాంగ్వేజ్ అని బాగా కన్వే అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 2 సార్లు అంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే కన్వే చేస్తున్నామో ఆ కన్వే చేసే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగానే మన యొక్క బాడీ లాంగ్వేజ్ కన్వే అవుతుంది. మీరు సపోజ్ మీరు చెప్పే ఫ్యాక్ట్ చెప్పకుండా అబద్ధం చెబుతున్నప్పుడు ఆ అబద్ధాన్ని మనం కన్వే చేయదు బాడీ లాంగ్వేజ్, అక్కడ మన బాడీ లాంగ్వేజ్ షేక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మనం చెబుతున్నప్పుడు కంటెంట్లో క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఆ క్లారిటీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ ఒకలాగా పోతుంది, మీ ప్రజెంటేషన్ ఒక వాయిస్ ఒకలాగా పోతుంది. అండ్ చూస్తూ మాట్లాడితే మాత్రం అస్సలు చేయొద్దండి. చూస్తూ మాట్లాడుతున్నాడు మీ బాడీ లాంగ్వేజ్ కన్వే చెయ్యద్దు. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ బాడీ లాంగ్వేజ్లో చాలా ఇంపాక్ట్ చూపించేది ఏదైనా ఉంది అని అంటే దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళటంతో, స్టేజ్ మీదకి రాగానే మిమ్మల్ని చూస్తూనే మీరు ఎవరు, సపోజ్ నేనే ఉన్నాను, నేనెవరు మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, నేను చెప్పేది ఇప్పుడు గంప సార్ వచ్చారనుకోండి, మీరు అందరికి తెలుసా లేదా ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా చెప్తాడు, ఎలా కన్వే చేస్తాడు, ఎలా వాయిస్ ఉంటుంది, ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది మీకు అంతా తెలుసు. బట్ ఎలా చెప్తానో మీకు తెలియదు. అప్పుడు నేను చెప్పేది వినాలి అని అనిపించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ మీదకి రాగానే మోస్ట్ ఇంపార్టెంట్ ఏమై ఉంటుంది? ఎవరు ఫస్ట్ చాట్లో పెడతారు? సతీష్ సార్ చాలా సీరియస్గా ఉన్నారు సార్. ఇంటరాక్ట్ ఎట్లా అవుతాం? ఇంటరాక్ట్ స్టేజ్ మీద రాగానే ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు జారిపోతారు. అటెన్షన్, వావ్ సూపర్. స్మైల్ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని రాగానే మీకు మీద ఒక అంచనా, అరే ఈయన చెప్పేది విందామని, సూపర్, ఈయన పర్వాలేదు, ఏదో చూడగానే మంచిగా కనిపిస్తున్నాడు అని మీకు క్లూ ఇచ్చేసా. డిగ్నిటీ ఎలా కనిపిస్తుంది? అటెన్షన్ ఎలా కనిపిస్తుంది? అటైర్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎస్ సత్య గారు, గ్రేట్, వండర్ఫుల్. దట్ ఈస్ అటైర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రాగానే మీ యొక్క అపియరెన్స్ విత్ అటైర్, మీరు రాగానే, మీరు స్టేజ్ మీదకి రాగానే మీ యొక్క అపియరెన్స్, మీరు నించునే విధానం దగ్గర నుంచి మీ యొక్క బాడీ లాంగ్వేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ మీ అటైర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వేసుకున్నటువంటి డ్రెస్, మీరు వచ్చి రాగానే మీ యొక్క అటైర్ ఎలా ఉంది, మీ యొక్క అపియరెన్స్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నేను వస్తున్న చింపిరి జుట్టు వేసుకొని, నలిగిన బట్టలు వేసుకొని వచ్చాను అనుకోండి, మీరందరూ కూడా ఏమనే అంచనా వస్తారు? ఒక డిఫరెంట్గా అంచనా వేస్తానికి అవకాశం ఉంటుంది. వచ్చాడా అనిపించదా? రెడ్డి గారు, కేవీకే రెడ్డి గారు, ఎస్సా నోనా? లేదా
ఎస్ ఓకే అయితే ఓకే సో అలాగనమాట. అంటే మనం వేసుకున్న డ్రెస్ మనని చెబుతుంది, మనం ఏంటో చెబుతుంది. సో దట్ ఈస్ వాట్ మన బాడీ లాంగ్వేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ట్రైనర్గానే కాదు, మనం ఓపెన్గా ఉన్నప్పుడు, మనం బయట కూడా తిరిగేటప్పుడు, బయట సొసైటీలో మనం సోషల్గా తిరుగుతున్నప్పుడు ప్రతి చోట కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మన సెషన్లోకి ట్రైనింగ్ సెషన్ తీసుకుంటప్పుడు నీట్ ఇంకా హ్యాపీ ఎంజాయ్ గట్టుంటది. ఎక్కడో ఉంటారో ఏమో మాట్లాడుతున్నారు. సో జుట్టు ఉన్న వాళ్ళు మాత్రం నీట్గా దూకోండి. మోస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే షేవింగ్. గడ్డం అడ్డం కాదండి, గడ్డం అడ్డం కాదు. ఆనంద్ గారు ఆనంద్ గారు ఉన్నారు గడ్డంతో. సో గడ్డం అడ్డమేం కాదు, హ్యాపీగా గడ్డం ఉన్న వాళ్ళు పెంచుకోండి. అండ్ ఇప్పుడు సపోజ్ నాకు 4 రోజుల క్రితం మా లక్ష్మణ్ గారు చెప్పారు, రాజు గారు కూడా గడ్డం పెంచుతున్నారు. ఓకే రాజు గారు, డోంట్ వరీ. పెంచుకునే వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి. ట్రిమ్మింగ్ చేసుకోవడం కానీ లేదంటే షేప్ చేసుకోవడం కానీ చేయండి, బాగుంటుంది. నాకు 4 రోజుల క్రితం చెప్పారు, నేను అసలు షేవింగ్ చేసుకోకుండా 4 రోజుల నుంచి అసలు షేవింగ్ చేయకుండా వచ్చాను అనుకోండి, మీ అందరికి ఏమనిపిస్తుంది? రఫ్నెస్ ఆర్ రెక్లెస్నెస్ కనిపించదా? ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తుందా? సో నీట్ షేవింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గడ్డం పెంచుకునే వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి, హ్యాపీగా ట్రిమ్మింగ్ చేసుకోండి, అలా షేప్ చేసుకోండి, అలా ఉండండి, అలా రావచ్చు. బట్ ఒక 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి అసలు షేవింగే చేసుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రం నీట్ షేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే ఒక 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 ప్రజెంటేషన్, ఒక రోల్ మోడల్గా మనం వెళ్తున్నాం. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్నప్పుడు ఇవి ఇంపాక్ట్ చూపిస్తాయి వాళ్ళకి. సో నీట్ షేవింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డ్రెస్సింగ్ వచ్చేటప్పటికి, సపోజ్ నేను వస్తున్నప్పుడు ఈ షర్ట్ మీద బొమ్మల షర్ట్లు ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తుంది కదా, ఐ డై ఫర్ యూ, ఐ కిల్ యూ, ఇట్లా సో మెనీ పెట్టుకుంటుంటారు కదా, ఇక్కడ ఎంబ్లమ్స్ వేసుకొని ఇది చేస్తుంటారు కదా. అలా నేను వేసుకొని వచ్చాను అనుకోండి, మీరందరూ ఒక అంచనాకు వస్తారా రారా? పోనీ ఆ అంచనాలు పక్కన పెడదాం. అది చూడగానే మీ యొక్క ఫోకస్, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా అది అక్కడికి వెళ్తుందా? నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీద మీరు ఫోకస్ చేస్తారా? షర్టా నా వాయిసా? షర్ట్ అయితే ఎస్ పెట్టండి, వాయిస్ అయితే వి పెట్టండి. నా నెట్ లేదా? ఎస్, వండర్ఫుల్ సత్యరెడ్డి గారు, ఎస్, గ్రేట్. బీ యాక్టివ్ మై డియర్ ఫ్రెండ్స్, బీ యాక్టివ్. మీరు ఎంత యాక్టివ్ ఉంటే నేను అంత ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి రెడీ చేస్తాను. ఎగ్జాక్ట్లీ అండి. మనం వేసుకున్న డ్రెస్ అనేది చాలా ఫార్మల్గా ఉండాలి. లైట్ కలర్స్ అయితే ఇంకా బాగుంటుంది. మనం వేసుకున్న డ్రెస్ అనేది మనని ఎలివేట్ చేసేటట్టుగా ఉండాలి, కానీ అది ఎలివేట్ అవ్వకూడదు. అది ఎలివేట్ అయిందంటే దాని మీద ఫోకస్ పోతుంది, పార్టిసిపెంట్స్ యొక్క అందరి ఫోకస్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా అదే గ్రాప్ చేస్తుంది. అప్పుడు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. సో మీ చెప్పే ఇన్ఫర్మేషన్ మీద, కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నప్పుడు మీ ప్రజెంటేషన్ ఎఫెక్ట్గా వాళ్ళు రీచ్ అవ్వాలంటే మీరు వేసుకున్న డ్రెస్సెస్ అనేది ఎలివేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే లైట్ కలర్ ఫార్మల్ డ్రెస్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను, సపోజు కింద రెడ్ కలర్ ప్యాంట్ వేసుకున్నాను అనుకోండి, ఎట్టుంటుంది? గ్లేర్ వచ్చేసి గట్టుంటుంది కదా, గట్టు ఉండకుండా చూసుకోండి. సింపుల్ డార్క్ కలర్ ప్యాంట్స్ అంటే బ్లూ ఆర్ బ్లాక్ అట్లాంటిది వేసుకోండి, బాగుంటుంది. అండ్ వైట్ కలర్ ప్యాంట్ వేసుకున్నాను, వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాను, కింద షూజ్ రెడ్ కలర్ వేసుకున్నాను అనుకోండి, ఇంకా ఎట్టుంటుంది? అందరు దాన్నే చూస్తుంటారు. అంటే ఏదైతే ఆడుగా కనిపిస్తుందో దాని మీద ఫోకస్ పోతుంది. కాబట్టి ఫార్మల్ వేసుకోండి, దట్ ఈస్ ఎనఫ్. ఓకే యాదేష్ గారు, అర్థమవుతుందా? ఓకే, ఆ విధంగా మన డ్రెస్సింగ్ అనేది ఉండాలి. మధ్యలో బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ కూడా బ్లాక్ అది పెట్టుకోండి. అండ్ షూజు అది మనకు. ఇది చెప్తున్నప్పుడు మా యొక్క ఖుషి గారి దగ్గర నుంచి తులసి గారి వరకు అండ్ మా విజయలక్ష్మి గారు కూడా ఏమనుకుంటున్నారంటే, సార్ మీరందరూ కూడా మగవాళ్ళ పక్షపాతులు సార్, మీరు మా ఆడవాళ్ళ గురించి ఏం చెప్పట్లేరు, మా డ్రెస్సుల గురించి ఏం చెప్పట్లేరు అనుకుంటున్నారు. చూసినా గారు, అవును కదా? సో డోంట్ వరీ అండి. మన మన ఇండియన్ అమ్మల గురించి ఏం చెప్తాను చెప్పండి. మీరు వేసుకున్న డ్రెస్సులు అనేది సారీస్ హ్యాపీ వేసుకోండి, చుడిదార్స్ వేసుకోండి. మనం ఎట్లాగో టైట్ జీన్స్ ఇట్లాంటివి ఏం వేసుకోం కదా, టైట్ టీ షర్ట్లు వేసుకోం కదా, అది పబ్లిక్లో బాగుండదు, పబ్లిక్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు బాగుండదు, అవి వేసుకోకండి, అంతే, అంతమించి ఏం లేదు. కాకపోతే మనం పేరెంటానికి వెళ్ళినప్పుడు వేసుకుంటామే కొత్త చారీలు,
జిగేల్ జిగేలు అనే పట్టు చీరలు అట్లాంటివి వేసుకుంటాం కదా, అవి వేసుకోకుంటే బాగుంటుంది. ఎందుకంటే అవి ఎలివేట్ అవుతుంది, దాని మీద అందరి గ్లేర్ పడుతుంది, వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి అవి వేసుకోండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, సపోజ్ జ్యోత్స్న గారు ఈరోజు సెషన్ తీసుకోమని చెప్పారు. ఆవిడ ఏం చేశారంటే, వాళ్ళు పెద్ద లాంగ్ నెక్లెస్ ఈ మధ్య కాలంలో కొన్నారనమాట. ఆ లాంగ్ నెక్లెస్ వేసుకొని ఆవిడ స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి రాగానే ఏమనిపిస్తుంది తులసి గారికి, అబ్బా ఈ లాంగ్ నెక్లెస్ ఏ షాప్లో కొని ఉంటారా అని ఆలోచిస్తుంటారు ఆవిడ. ఇక తులసి గారు అది మా ఖుషి గారికి ఏమనిపిస్తుంది అంటే, ఈ లాంగ్ నెక్లెస్ ఎన్ని తులాలు అయి ఉంటుందబ్బా, నా పెళ్లికి నేను తెచ్చుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తుంటాను. మా విజయలక్ష్మి గారికి అంటే ఏది ఏమైనా ఈ మంత్ నేను కొనిచ్చుకోవాల్సిందే అనిపిస్తుంటుంది. ఆ పక్కన ఉన్న నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది, ఈ లాంగ్ నెక్లెస్ నేను కొట్టేస్తే ఎన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చా అనిపిస్తుంటుంది. సో ఎందుకు వచ్చిన తలనొప్పి చెప్పండి. మనం వేసుకున్న ఆర్నమెంట్ మనని ఎలివేట్ చేసేటట్టుగా, అంటే చిన్న చిన్న ఆర్నమెంట్స్ విషయంలో ఆడవాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఆర్నమెంట్స్ పెట్టుకోండి, అవి ఎలివేట్ అవ్వకుండా చూసుకోండి. చెవులో కూడా లోలాకులు ఇలా ఇలా తిరిగినప్పుడు ఊగుతూ ఉంటాయి, ఆ ఊగిన వాటి మీద ఫోకస్ పోతుంది. సో వాటి మీద పోకుండా ఉండాలంటే చిన్న చిన్నవి పెట్టుకోండి, అవి ఎలివేట్ అవ్వకుండా చూసుకోండి. దట్స్ ఎనఫ్. ఆర్నమెంట్స్ పెట్టుకోవద్దని చెప్పట్లే, చిన్నగా ఉండాలి. ఎందుకంటే అది ఫోకస్ అయినప్పుడు మీరు చెప్పే కంటెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా లాస్ట్లో వచ్చినప్పటికీ ఏదైనా పీపీటీ తోటి మీరు ప్రజెంట్ చేస్తుంటే పీపీటీ పంపిస్తారా అని అడుగుతారు. పీపీటీ పంపిస్తారా అన్నారు అంటే మీ ప్రజెంటేషన్ వీళ్ళు రిసీవ్ చేసుకోలేదని అర్థమైపోతుంది. సో దట్ ఈజ్ వాట్, మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఫోకస్ ఉన్నప్పుడు ఆర్నమెంట్స్ చెక్ చేసుకోండి. యా, సూపర్, వండర్ఫుల్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డ్రెస్సింగ్ అపియరెన్స్ అయిపోయింది, డ్రెస్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతుందో చెప్పండి. ఎవరు పెడతారు చార్ట్లో, ఫస్ట్ చార్ట్లో ఎవరు పెడతారు? నెక్స్ట్ మన అపియరెన్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మన బాడీ లాంగ్వేజ్లో? ఓ సూపర్ అండి, మీ అందరికి బాగా తెలిసే ఆల్రెడీ. వండర్ఫుల్ వండర్ఫుల్. స్మైల్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఐ కాంటాక్ట్, వీటన్నిటికంటే కంటెంట్ మనది కాదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పోయే ముందు ఫస్ట్ మనం మంచి అపియరెన్స్ తోటి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కోపంతో చూస్తున్నాం అనుకోండి, ఇట్లా పెట్టి చూస్తున్నాం అనుకోండి, ఇట్లా చూస్తున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, మా యూనేంద్ర సీరియస్గా ఉన్నాడు. అలా కాకుండా మా రత్నం గారి లాగా, అండ్ మా కేవీవికే రెడ్డి గారి లాగా, అండ్ మా లక్ష్మణ్ వడేకర్ గారి లాగా, ఎం ఆనంద్ గారి లాగా, రాజు గారి లాగా, అండ్ రామ్ గారి లాగా మంచి స్మైల్ ఇస్తూ చూస్తున్నారు అనుకోండి, ఎట్టుంటది అట్లా అనమాట. సో స్మైల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్మైల్ ఎలా ఉండాలంటే, ఈ స్మైల్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఎదురుగా ఎవరు వస్తున్నారంటే, రాజబాబు గారు వస్తున్నారు, ఎదురుగా వస్తున్నారు. నేను అలా ఊరు వెళ్ళాను, నాకు అడ్రస్ దొరకట్లేదు. ఆయన చూడగానే నేను సీరియస్గా అడ్రస్ చెప్తావా అన్నానికి, సరే ఎక్స్క్యూజ్ మీ అడ్రస్ చెప్తారా అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? ఎస్సా నోనా? కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ మన స్మైల్ అనేది ఒక పాజిటివ్ రెస్పాన్స్ని, పాజిటివ్ కమ్యూనికేట్ చేస్తుంది, పాజిటివ్నెస్ని కమ్యూనికేట్ చేస్తుంది. అవతల వారు రెస్పాండ్ అవడానికి అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తీసుకుందాం, యాదగిరి గారు, షౌగాని యాదగిరి గారు ఏం చేస్తారంటే, ఆయన తమిళనాడులో ఉన్నారు. ఆయన నాకు తమిళం రాదు. నేను పోయేటప్పటికి ఆయన తోటి పని ఉండిపోయాను. అప్పటికే అలా అలా కింద ఉన్నటువంటి అసిస్టెంట్ల మీద బాగా అరిచి ఉన్నారు, కోపం. నేను పోయి అసిస్టెంట్లు అడిగితే, సార్ చాలా కోపంగా ఉన్నారు, మీకు ఏం చెప్తారో మాకేం చేస్తారో మాకు తెలియదు అని చెప్పారు. ఆయన దగ్గర పోయాను, కోపంగా చూశాడు. నేను మంచి స్మైల్స్ విష్ చేశాను. ఆయన కోపంగా చూసేసి మళ్ళీ ఆయన పని చేసుకుంటున్నాడు. రెండోసారి నా వైపు చూశాడు, అదే విష్ చేస్తూ అదే స్మైల్ ఇస్తూ విష్ చేశాను కొంచెం. మూడోసారి ఆయన ఫేస్లో చేంజ్ వస్తుందా, అలాగే ఉంటుందా? చేంజ్ వస్తే సి పెట్టండి, అలాగే ఉంటుంది, ఏం మారదనుకుంటే ఎం పెట్టండి. సీనా ఎమ్మ? వావ్, సూపర్ అండి. మీకు అందరికీ తెలిసే ఆల్రెడీ, లక్ష్మణ్జీ వీళ్ళందరికీ బాడీ లాంగ్వేజ్ కూడా తెలుసు, ఇంకా నన్ను ఎందుకు పిలిపించే అసలు? వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్సలెంట్ అండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే అవతల వాళ్ళలో కూడా ఆ పాజిటివ్ ఎక్స్ప్రెస్ చేసానికి అవకాశం ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్లో ఇప్పుడు సపోజ్ శివకుమార్ గారు మంచి జోక్ వేశారు. ఆ జోక్కి మనకెవ్వరికి నవ్వు రాలేదు, బట్ నవ్వుతున్నాం. ఆయనకు అర్థమవుతుందా అర్థం అవ్వదా, ఈయన వేసిన జోక్కి నవ్వు రాలేదు కానీ వీళ్ళు నవ్వుతున్నానని? బట్ స్మైల్ అలా ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్మైల్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది.
ఈ స్మైల్ వచ్చినప్పుడు లిప్స్ అనేది కొంచెం వైడ్ అప్ అయ్యి చిక్స్ అనేది పైకి వెళ్ళిపోతాయి. కొంచెము మరీ కొంతమంది ఏం చేస్తారంటే స్మైల్ ఏమంటే అంటుంటారు. అది కాదు, కొంచెం పన్ను వరుస కూడా కనిపించేది అనుకోండి, హ్యాపీ మంచి స్మైల్ అనిపిస్తుంది. పన్ను వరుస ఇప్పుడు మంచిగా మాకు చూస్తూ ఉంటే రాజుగారు అయితే నన్ను ఇట్లా అట్రాక్ట్ చేస్తున్నారు. ఆనంద్ గారి దగ్గర నుంచి కేవీకే అందరూ కూడా ఇలా స్మైల్ చూడండి. ఇక్కడ ఎవరున్నారు, వేముల కృష్ణ గారు. అరే ప్రతి ఒక్కరు మంచి స్మైల్ ఇస్తున్నారు. ఆ స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్మైల్ ఇచ్చినప్పుడు పన్ను వరుస కనిపిస్తూ లిప్స్ వైడప్ అయ్యి చిక్స్ పైకి వచ్చేసి కళ్ళలో ఆ వెలుగు కనిపించినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ స్మైల్ ఇట్లా ఉంటుంది. సో బీ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక గొప్ప కవి అన్నాడు, జిందగీ మే గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై, ఓ మజా మే హమ్ హై అంటాడు. జీవితంలో కష్టాలు కన్నీళ్ళు బాధలు ఎంతమందికి ఉండవండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఎవరైతే వాటన్నిటిని కూడా అధిగమించి వాటన్నింటిని కూడా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని లీడ్ చేస్తారో వాళ్ళే చరిత్రలో మిగిలిపోతారు, చరిత్రని తిరగరావాల్సిన వాళ్ళు అవుతారు. సో మీరందరూ కూడా అలాంటి చరిత్రలు తిరగరాయాలని, అలా చరిత్రలో మీరందరూ ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీ స్మైల్ మై డియర్ ఫ్రెండ్స్, బీ స్మైల్. స్మైల్ ప్లీజ్. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్మైల్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఇంకా ఇంపాక్ట్ చూపించేది ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు ఫస్ట్ చెప్తారు? చాట్ రెడీ. వావ్, మోస్ట్ ఇంపాక్ట్ ఏమైతుంది, ఏదైతే అవుతుంది అనిపిస్తుంది? స్టాండింగ్. వావ్, గ్రేట్ అండి, వీళ్ళందరికీ బ్రహ్మాండంగా వచ్చే. ఎస్. సో మన యొక్క పోస్చర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్స్. మీరు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మీరు నించునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పోస్చర్లలో ఏ పోస్చర్ కరెక్ట్గా ఉంది చెప్పండి, ఎవరు చెప్తారు? ఫస్టా సెకండా? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా? సెకండ్. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, ఎగ్జాక్ట్లీ అండి సెకండ్ వన్. ఎందుకు అని అంటావు? ఫస్ట్ వన్లో వచ్చినప్పటికీ మీకు అక్కడ చూపించిన దాంట్లో మీకు 100% ఈ ఫస్ట్ వన్లో వచ్చినప్పటికీ షోల్డర్స్ డౌన్ అయిపోయి బాడీ వంగిపోయి అండ్ లెగ్స్ మధ్యలో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా దగ్గరగా ఉండి ఒక యాంగ్జైటీగా, ఒక టెన్షన్గా, ఒక ఫ్రిజిడిటీగా ఉన్నట్టుగా ఉంటుంది. సో సెకండ్ పోస్టర్లో వచ్చినప్పటికీ ఆవిడ నించున్న విధానంలో మీకు ఒకసారి చెక్ చేసుకుంటే ఆ పోస్చర్ స్ట్రైట్గా, వెన్నుముక స్ట్రైట్గా ఉండి షోల్డర్స్ వైడప్ అయ్యి ఆ హెడ్ కూడా ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ ఉండటం అయింది. అంటే మనము టెన్షన్లో ఉన్నామా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నామా, లో కాన్ఫిడెన్స్లో ఉన్నామా, లేదా కాన్ఫిడెంట్గా ఉన్నామా అనేది మన బాడీ లాంగ్వేజ్, అంటే మన పోస్చర్ ద్వారా వాళ్ళకి కన్వే అవుతుంది. మీరు టెన్షన్ పడుతున్నారు అని ఫస్ట్ పోస్చర్ లాగా మీరు కనిపించారంటే ఈయన ఏదో టెన్షన్ పడుతున్నాడు, మనకు చెప్పడానికి ఏదో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆడుకోవడం మొదలు పెడతారు పార్టిసిపెంట్స్. సో కాన్ఫిడెంట్గా అంటే రెండు కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ఎంత డిస్టెన్స్ అంటే ఒక 11 to 16 సెంటీమీటర్స్ అనేది ఒక సర్వేలో చెప్పారు. దీనికి ఏమైనా టేప్ తీసుకొని పోవాలా సార్ అని మాత్రం అడగండి, అది కూడా చెప్తాను నేను మీకు. ఓకేనా? మీరు దానికి అనుగుణంగా రెండు కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే దానికి అనుగుణంగా వెన్ను నిటారుగా ఉండాలి అండ్ షోల్డర్స్ వైడప్ అవ్వాలి, ఆర్చ్ లాగా వైడప్ అవ్వాలి. అప్పుడు చెస్ట్ ఓపెన్ అప్ అవుతుంది. దీనికి చెస్ట్కు ఈ హెడ్ అనేది 90 degreesలో ఉంటే దట్ ఈస్ షోస్ ఒక కాన్ఫిడెంట్ పోస్చర్. మన షోల్డర్స్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో మన కాళ్ళ మధ్యలో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే దట్ విల్ బి షోస్ లైక్ దట్. ఈ సెకండ్ పోస్చర్లో ఏదైతే ఉందో ఆ పోస్చర్లో కనిపించినట్టుగా ఉంటుంది. సో అలా ఉండాలి మనం నించున్నప్పుడు. అప్పుడు ఏమిటంటే కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఒకవేళ సపోజ్ మీరు టెన్షన్ పడుతున్నా కూడా ఇలా నించోటానికి ట్రై చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ కార్టిజాల్ లెవెల్స్ డౌన్ అయిపోయి మీ టెస్టోస్టెరాన్ కెమికల్ పెరుగుతుంది. అంటే ఇది పాజిటివ్ కెమికల్, మిమ్మల్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. మనం ఎంచుకున్న విధానాన్ని బట్టి, అంటే మన బాడీ పోస్చర్ని బట్టి కూడా మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతానికి అవకాశం ఉంది. జస్ట్ ఇమిటేట్ చేస్తేనే అంత బిల్డ్ అవుతానికి అవకాశం ఉంటుంది. ఒక హీరోని ఎంట్రీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఒక అద్భుతమైన ఒక సముద్రం పక్కన ఒక ఇసుకలోకి ఒక పై నుంచి వైడప్ అయ్యి కెమెరా తీసుకొచ్చి జూమ్లో తీసుకొచ్చి ఫేస్ మీద చూపిస్తూ ఒక వైడప్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఒక హీరో నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా ఉంటుంది? అట్లా మన పోస్చర్ ఉండాలి. ఒక కాన్ఫిడెంట్ పోస్చర్ అని ఉండాలి. కొంతమంది నించున్నప్పుడు ఇలా ఊగుతూ మాట్లాడుతుంటారు. ఆ నించొని ఊగుతూ మాట్లాడుతున్నారు అని అంటే మీరు టెన్షన్ పడుతున్నారు, ఏదో ఇబ్బంది పడుతున్నారని మీకు మీరుగా చెప్పిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు అలా మాట్లాడుతున్నప్పుడు ఇలా ఊగుతూ మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను చెప్పేది మీరు రిసీవ్ చేసుకుంటూ అన్నారా?
నేను చెప్పే వాయిస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారా? నేను నా యొక్క మూమెంట్ మీద, ఈ ఊగటం మీద కాన్సన్ట్రేట్ అవుతుందా? వాయిసా ఆర్ బాడీయా? బి ఆర్ వి? ఏది దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? నా డ్యాన్స్ మీద, నా కూచిపూడి, కథాకళ, డిస్కో డ్యాన్సా? వా, సూపర్ సూపర్ అండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ట్రైనర్ ఆర్ పబ్లిక్ స్పీకర్ ఏంటంటే బాడీ మనం స్టేజ్ అంతా ఉపయోగించుకోవచ్చు అండి, స్టేజ్ అంతా నడవచ్చు, అట్ ద సేమ్ టైం పార్టిసిపెంట్స్ల మధ్యలో పోవచ్చు, రావచ్చు, ఇవన్నీ జరగవచ్చు. బట్ మీరు ఒక దగ్గర నించొని మాట్లాడుతున్నప్పుడు ఊగటం అనేది జరగకూడదు. అండ్ మూవ్ అవుతున్నప్పుడు ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నట్టుగా మూవ్ అవ్వాలి, కానీ పరుగులు పెడుతున్నట్టుగా ఉండకూడదు. పరుగులు పెడుతున్నారంటే కూడా మీరు తెలిసిన వాళ్ళు అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, వాళ్ళ ఫోకస్ అంతా మీ పరుగుల మీద ఉంటుంది, మీరు చెప్పే దాని మీద ఉండదు. సో అలా ఉండాలి. మనం చెబుతున్నప్పుడు మన బాడీ ప్రతి మూమెంట్ను వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తుంది, కాబట్టి హ్యావ్ టు మెయింటైన్, అంటే మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలి, మీ చేతిలో ఉండాలంటారు సింపుల్గా. ఒకప్పుడు పాత ఎన్టీ రామారావు గారు, ఆశ్చర్యదేవ ఏమంటే ఏమంటే సూతుని కింద నిలవలేదు, ఎంత మాట ఎంత మాట అంటూ ఆయన ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ బాడీ లాంగ్వేజ్ ద్వారా, అంటే ఏ క్యారెక్టర్ తీసుకో ఆ క్యారెక్టర్ కనిపిస్తూ, ఏ బాడీ లాంగ్వేజ్ ద్వారా ప్రజెంట్ చేస్తుంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎట్లాగైతే కనిపిస్తుందో, మనం కూడా మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు మీ ప్రజెంటేషన్లో, మీ కంటెంట్లో ఏదైతే ఫీలింగ్స్, ఎమోషన్స్, కాన్ఫిడెన్స్ అనేది కనిపించాలో అది మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కనిపిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ బాడీ లాంగ్వేజ్, గుడ్ పోస్చర్. మీరు డౌన్ అవ్వటం కానీ, షోల్డర్స్ డౌన్ అయిపోయి టెన్షన్ పడుతున్నట్టుగా ఉండటం అనేది జరగకూడదు. మీరు నించినప్పుడు ఆ కాన్ఫిడెంట్ కనిపిస్తే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డ్ అవుతుంది. ఈయన చెప్తాడు, ఈయన చెప్పే ఇన్ఫర్మేషన్ 100% జెన్యూను, ఈయన చెప్పేది వినాలి అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో మీరు సెషన్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు, లేకపోతే ఇన్వాల్వ్ అవ్వరు. సో దట్ ఈస్ వాట్ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ కాన్ఫిడెంట్ పోస్చర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎవరు పెడతారు నెక్స్ట్? లక్ష్మణ్ గారు, ఎంతవరకు ఉంది నాకు టైం? ఇంకా 30-40 మినిట్స్ ఉంది సార్. 30-40 మినిట్సా? ఓ మై గాడ్. ఎస్ అండి. 30 మినిట్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి బాడీ లాంగ్వేజ్లో? కాంటెంట్ మనది కానే కాదండి. ఈరోజు మన కాంటెంట్ నేను దగ్గరికి పోను. మై డియర్ ఫ్రెండ్స్, పోస్చర్తో పాటుగా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది, హ్యాండ్ మూమెంట్స్. అరే సూపర్ అండి, వీళ్ళకి అన్నీ తెలుసండి, గ్రేట్. హ్యాండ్ జెస్చర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సూపర్ సూపర్ రాజు గారు, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్. ఇప్పుడు సపోజ్ చిన్నగా అన్నాం అనుకోండి, ఇలా చూపిస్తే ఎలా, చెప్తే ఎలా ఉంటుంది, చిన్నగా అంటే ఎలా ఉంటుంది. సో చూపిస్తున్నప్పుడు చిన్నగా అన్నప్పుడు హ్యాండ్ ద్వారా చూపిస్తున్నాము. ఆ హ్యాండ్ ద్వారా చూపించినప్పుడు ఏంటంటే చిన్నగా, పెద్దగా అన్నప్పుడు పెద్దగా చూపించడం. అంటే దాని ఎఫెక్ట్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో చూడండి. మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడో అన్నదానికి ఎప్పుడో అన్నదానికి ఎంత దూరం ఉంది, అక్కడ అన్నదానికి ఇక్కడ అన్నదానికి ఎంత తేడా ఉంటుంది. సపోజ్ అవతల వాళ్ళని మీరు ఇక్కడికి రండి అంటే చూపిస్తాం, ఇప్పుడు ఒకసారి వాయిస్ ద్వారా పోతుంది, ఒకసారి బాడీ లాంగ్వేజ్ ద్వారా పోతుంది, 2 సార్లు ఇంపాక్ట్ చూపిస్తుంది. హ్యాండ్ జెస్చర్స్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్లో ఉంటాయి. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని మనం కన్వే చేయడంలో ఈ హ్యాండ్ జెస్చర్స్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ రోల్ పోషిస్తాయి. దీంట్లో ఏమి తెలుసుకోవాలో కంటే ఏమి తెలుసుకొని చెప్పాలో కంటే ఏమి చెప్పకూడదో బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక ట్రైనర్గా. ఎందుకంటే చాలామంది వచ్చేసి స్టేజ్ మీకు వచ్చేసి మాట్లాడేటప్పుడు జుట్టు కొట్టుకుంటుంటారు. ఏం కొట్టుకుంటుంటారు? జుట్టు కొట్టుకుంటారు, చెవులు కొట్టుకుంటుంటారు, అప్పటిదాకా మొదలు పెడుతుంటారు, లేదంటే ఇంకేదో చేస్తుంటారు. ఇవి అన్నెసరీ జెస్చర్స్. ఇవి ఇస్తున్నారంటే మీరు ఏదో ఇబ్బంది పడుతున్నారని మీకు మీరుగా చెప్పిన వాళ్ళు అవుతారు. కొంతమంది ఏం చేస్తుంటారు, 2 హ్యాండ్స్ ఇలా కట్టుకొని మాట్లాడుతుంటారు, డిఫెన్స్. ఎస్, ఎం ఆనంద్ గారు ఇలా పెట్టుకుందాం అనుకున్నారు, పాప నేను ఇలా చూపించగానే తీసేశారు, గట్టి ఉంటుంది అనమాట. సో అంటే ఇలా పెట్టుకున్నారంటే ఇది సెల్ఫ్ హగ్గింగ్, అంటే మీరు టెన్షన్ పడుతున్నట్టుగా ఉంటుంది. సో అలా కూడా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారు, నించున్నప్పుడు 2 ప్యాకెట్లలో ఇలా పాయింట్ జేబులలో ఇలా పెట్టుకొని నించొని మాట్లాడుతుంటారు. సపోజ్ నేను 2 ప్యాకెట్లలో హ్యాండ్స్ పెట్టుకొని మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది, ఎలాంటి పర్సనాలిటీగా అనిపిస్తుంది? దీని ద్వారా ఏమి ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిసీవింగ్? ఎవరు పెడతారు చాట్లో? ఎవరు పెట్టరా? ఆరోగెంట్ పర్సనాలిటీ. మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది. మీరు మీ ప్రజెంటేషన్లో మీ హ్యాండ్ జెస్చర్స్ అనేది ఏం చేస్తుంది, బాడీ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వకుండా కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తుంది. ఎప్పటికైతే వాళ్ళకు మనకు మధ్యలో కమ్యూనికేషన్ బాండింగ్ అవుతుందో అప్పుడు మనం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటారు.
ఎప్పుడైతే గ్యాప్ పెరుగుతుందో మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో గ్యాప్ పెరిగిందంటే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిసీవ్ చేసుకోరు. సపోజ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉండాలంటే మీ యొక్క హ్యాండ్స్ అనేది మీ యొక్క బెల్ట్ కంటే పైన ఉండాలి. మీ రెండు హ్యాండ్స్ మీ బెల్ట్ కంటే పైన ఉండాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇలా కట్టుకొని మాట్లాడుతుంటారు. డోంట్ లాక్ యువర్ హ్యాండ్స్, ఓపెన్ పామ్స్. ఆ హ్యాండ్స్ అనేది ఓపెన్గా ఉండాలి. ఓపెన్ పామ్స్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ అంటారు. సో మీరు లాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. లాక్ చేయొద్దు, ఇలా లాక్ చేయొద్దు. ఓపెన్గా ఉండాలి. రెండు హ్యాండ్స్ పైనే ఉండాలి. మీరు అనుకున్న కొంతమంది అనుకుండొచ్చు, రెండు హ్యాండ్స్ పైన ఉండాలంటే ఎంతసేపు పట్టుకుని ఉండాలి సార్ అంటే, కావాలంటే మీరు ల్యాండింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఇలా ల్యాండింగ్ లాగా పెట్టుకోవచ్చు. మాట్లాడినప్పుడు ఇది పోతుంది వస్తుంది, ఇది పోతుంది ఇది వస్తుంది, అంతే తప్ప లాక్ చేయొద్దు. మీరు లాక్ చేశారంటే మీ వాయిస్ త్రోను కూడా మీరు లాక్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు లాక్ చేస్తే మీ వాయిస్ త్రో కూడా లాక్ అవుతుంది. సో ఓపెన్ జెస్చర్స్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలా చూపిస్తూ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అటాకింగ్ అంటారు ఇది. ఇప్పుడు నేను అశోక్ గారు చాలా సీరియస్గా రాసుకున్నారు. అశోక్ గారు అర్థమవుతుందా అన్నాను అనుకోండి, అశోక్ గారు అర్థమవుతుందా అని ఇలా చూపిస్తా. వాయిస్ మాడ్యులేషన్ బాగానే ఉంది, బట్ ఇలా చూపిస్తున్నప్పుడు ఆయనకి ఏమర్థమవుతుంది? అశోక్ గారు మీకేమనపడుతుంది? ఇలా చూపిస్తూ మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది అశోక్ గారు? అన్మ్యూట్ చేసుకోండి. వికలాంగులు కావచ్చు అనుకుంటారా అశోక్ గారు? దండించినట్టు అవుతుంది సార్ కొంచెం. అర్థమవుతుందా అశోక్ గారు? సో అటాకింగ్గా ఉంటుంది. మన ప్రజెంటేషన్లో ఎవరిని అటాకింగ్గా ఉండకూడదు, అలానే డిఫెన్స్గా ఉండకూడదు. సో మన ప్రజెంటేషన్ ప్లజెంట్గా ఉండాలన్నప్పుడు మీరు చూపించేది హానెస్ట్గా ఓపెన్ ఉండాలి. హ్యాండ్స్ అనేది, పామ్స్ అనేది ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉన్నప్పుడు ఏంటంటే అశోక్ గారు అర్థమవుతుందా అన్నదానికి, అశోక్ గారు అర్థమవుతుందా అన్నదానికి తేడా ఉంటుంది. సో ఓపెన్ పామ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అటాక్లా ఉండకూడదు. అండ్ అన్నెసరీగా ఈ దూకోటాలు, గీక్కోటాలు, లాక్కోటాలు, తుడుచుకోటాలు ఇవన్నీ చేయకండి. కొంతమంది స్పెట్స్ పెడుతుంటారు, ఆ స్పెట్స్ తీస్తుంటారు, పెడుతుంటారు, మళ్ళీ పెడుతుంటారు, మళ్ళీ తీస్తుంటారు. పెడితే పెట్టండి, తీస్తే తీసేయండి. కానీ ఊకే ఇవి చేస్తున్నప్పుడు ఏంటంటే పార్టిసిపెంట్స్ యొక్క ఫోకస్ దాని మీద షిఫ్ట్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో ఉండదు. అందుకనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలా అద్భుతం అన్నప్పుడు ఆ అద్భుతాన్ని మనం ఎలాగైతే చెప్తుంటామో దాన్ని అనుగుణంగా హ్యాండ్స్ అనేది కూడా అవి ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకంటే మీరు చెప్పే కంటెంట్లో ఏదైతే ఎమోషన్ ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్స్ని మనం కన్వే చేస్తుంటాం. దీనివల్ల ఏమవుతుంది, హ్యాండ్ జెస్చర్ వల్ల 2 సార్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది. అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక వీడియో చూసినట్టుగా ఉంటుంది అనమాట. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ హ్యాండ్ జెస్చర్స్. సో ప్యాకెట్లలో పెట్టుకోవటాలు, లేదంటే ఇవి మన షర్ట్స్ని కొంతమంది లాగుతుంటారు, పెడుతుంటారు, ఈ బటన్ పెడుతుంటారు, తీస్తుంటారు. ఇవన్నీ సరిగా ఏది చేయొద్దు. వచ్చామా, చెప్పామా, పోయామా, అట్లా ఉండాలి. ఇకపోతే దీంట్లో హ్యాండ్లలో మూవ్మెంట్లలో మీ మౌత్ పీస్ అంటే స్పీకర్ పట్టుకుంటాం కదా, పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకోవాలంటే వాటర్ గ్లాస్ తాగుతున్నప్పుడు ఎలా పట్టుకుంటాం వాటర్ గ్లాస్ని, అలా మీరు పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏ హ్యాండ్లో పట్టుకోవాలి? రైట్ హ్యాండ్లో పట్టుకోవాలా, లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోవాలంటే ఏ హ్యాండ్ అయినా పట్టుకోండి సార్, ఏదైనా పర్లేదు. బట్ మీరు పట్టుకున్నప్పుడు ఇప్పుడు నా హ్యాండ్ రైట్ హ్యాండ్ మూమెంట్ ఎక్కువగా మూవ్ అవుతుంటుంది, అప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటాను. లెఫ్ట్ హ్యాండ్ మీద ఎంతసేపు పట్టుకోవాలి? నేను 2 అవర్స్ 2 అవర్స్ సెషన్ తీసుకోవాలన్నప్పుడు ఒకటే హ్యాండ్లో పట్టుకోవాలా, మార్చుకోవచ్చు, డోంట్ వరీ. సో ఇది మాట్లాడేటప్పుడు మాత్రం ఈ మౌత్ పీస్ అనేది అన్నీ ఉండాలి. మీకు ఎక్కువ బాగా ఉంటే 3 సెంటీమీటర్స్, లేకుంటే 2 సెంటీమీటర్స్ మన లిప్స్కి పెట్టాలి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అది లోపలికి వస్తుంది, లిప్స్ దాకా వచ్చేస్తుంది. లిప్స్ దాకా వచ్చినప్పుడు టప్ సౌండ్ వస్తుంది. ఇది మైసూర్ పాక్ కాదు కదా, కొంచెం హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్. కొంతమంది మాట్లాడుతుంటే కిందికి వెళ్ళిపోతుంది, సార్ వినపడతలేదు, మళ్ళీ పైకి తీసుకొస్తారు, మళ్ళీ మాట్లాడుతుంటే అది వెళ్ళిపోతుంది. ఇది స్టిక్ అయిపోలే. ఫెవిస్టిక్ ఆర్ ఫెవికోల్, మీకు అందరికి యాడ్ ఉన్నాయి కదా, ఆ యాడ్ లాగా మనకు 2 సెంటీమీటర్స్లో అది లిప్ లాక్ అయిపోవాలన్నమాట. లిప్ లాక్ అంటే లిప్ మొత్తం లాక్ చేసారే, లిప్కు దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి, అంతే, అంత మించి ఏమీ లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ హ్యాండ్ అనేది లాక్ అయిపోయినప్పుడు మన వాయిస్ అనేది కరెక్ట్గా అది సౌండ్ని క్లియర్గా ప్రజెంట్ చేస్తుంది. ఎస్. సో 2 సెంటీమీటర్స్ అనేది థంబ్ రూలు. లేదు అది ఎక్కువ బాగా ఉంటే 3 సెంటీమీటర్స్ పెట్టుకుంటే క్లియర్గా మన ప్రజెంటేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ జెస్చర్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జెస్చర్స్ తర్వాత ఏంటి, ఎవరు చెప్తారు? నేనే చెప్తా, ఎందుకంటే టైం లేదు మనకు. ఐ కాంటాక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ప్రజెంట్ చేసినప్పుడు నేను ఇలా చూస్తున్నప్పుడు చాలామంది ఇటువైపు అటువైపు పైకో కిందకో చూస్తుంటారు అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది, నా సెషన్లో ఇన్వాల్వ్ అవుతలేరు అనిపిస్తుంది.
ఎందుకంటే ఇందాక పాపం సరితారెడ్డి గారు ఏదో చేస్తుంటే నేను నాగానే పాపం అవన్నీ పనులన్నీ పక్కన పెట్టేసి కూర్చున్నారు. సో అట్లా మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళ ఐ కాంటాక్ట్ మన మీద మొత్తం మన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనం కూడా మనం ప్రజెంట్ చేసినప్పుడు ప్రతి పార్టిసిపెంట్స్ మనం ఇన్వాల్వ్ చేసేలాగా మన ఐ కాంటాక్ట్ ఉండాలి. మీరు వచ్చేసి మాట్లాడటానికి వచ్చేసి నేను పై చూస్తూ మాట్లాడుతున్నాను అనుకోండి, కళ్ళు కూడా మాట్లాడతాయి, కళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తాయి అంటారు. పైకి చూస్తూ మాట్లాడుతుంటే ఆయన ఇప్పుడే తయారు చేసుకుంటున్నారా బాబు, ఈయన మర్చిపోయినట్టుంది, క్రియేట్ చేసుకుంటాడు అనిపిస్తుండే. మీరు రైట్ చూస్తూ మాట్లాడుతున్నారు అనుకోండి, ఈయన ఏదో అబద్ధాలు ఏదో క్రియేట్ చేస్తున్నాడు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది. లెఫ్ట్ చూస్తూ మాట్లాడుతుంటే ఓకే, అది పాజిటివ్ వస్తుంది. మీరు కింద చూస్తూ మాట్లాడుతాను అనుకోండి, ఈయన మనం చూస్తూ భయపడుతున్నాడు, ఈయనకు చెప్పడంలో ఇబ్బందిగా ఉంది అని వాళ్ళకి తెలిసిపోతుంది. మనకు డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దొంగని టెస్ట్ అంటే ఇంట్రాగేషన్ చేసేటప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఫేస్ని, వాళ్ళ ఐ కాంటాక్ట్ని, ఐస్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు దొంగని నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. అంటే చెప్పేటప్పుడు ఐ కాంటాక్ట్ ఎలా పోతుంది అనే దాన్ని బట్టి కూడా చేస్తుంది. ఐ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఐ బాల్ ఎలా మూవ్ అవుతుంది అని బట్టి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈయన దొంగతనం చేశాడా లేదనేది. సో ఎట్ ద సేమ్ మనం చెప్పే ఇన్ఫర్మేషను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నామా, అబద్ధాలు చెప్తున్నామా, లేదంటే ఇప్పుడే క్రియేట్ చేస్తున్నామా, ఏదో టెన్షన్ పడుతున్నామా అనేది మన ఐస్ కూడా చెప్తాయి. సో హౌ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్, మన ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తామని చాలా ఇంపార్టెంట్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చెప్పేటప్పుడు ప్రతి పార్టిసిపెంట్, మన ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరైనా సపోజ్ మనం చెప్పేది వాళ్ళు వింటలేరు అనిపించినప్పుడు అటు చూస్తే ఒక నానుడు ఉంది, ఒకప్పుడు చూపులు కూడా గుచ్చుకుంటాయి అంటారు. తెలుసా మీకు? ఎస్సా నోనా? ఎస్ అయితే వై పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎంతమంది పెడతారో చూస్తాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మన వైపు చూడకుండా కూడా వాళ్ళ వైపు కాసేపు ఇలా చూడండి, 100% అలా ఇన్వాల్వ్ అవుతారు. అవునా కాదా నర్సింగ్ గారు? మా నర్సింగ్ సార్ వచ్చారు. ఎస్. సో అలా అనమాట. సో ప్రతి ఒక్కరిని మన సెషన్లో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది మన ఐ కాంటాక్ట్ అనేది. మన సెషన్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, మనం చూస్తున్న వాళ్ళు, మన ఎదురు వాళ్ళు మన వైపే చూడాలి, మన సెషన్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే మన ఐస్ అనేది మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్స్ మీద మూవ్ అవుతుండాలి. సపోజు ఈ కార్నర్లో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అశోక్ గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, పైన ఉన్నటువంటి మన చక్రవర్తి గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, ఈ కార్నర్లో ఉన్నటువంటి జాపాల శివకుమార్ గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని, ఈ కింద ఉన్నటువంటి సరితారెడ్డి గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అంటే మధ్యలో ఉన్నటువంటి సంజీవ గారు కానీ అండ్ మౌలి గారు కానీ అండ్ వేముల కృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అంటే అప్పుడు మన ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలంటే ఒక ఎం షేప్లోనో, ఒక జెడ్ షేప్లోనో, ఒక డబ్ల్యూ షేప్లోనో, లేదా ఒక వి షేప్లోనో, లేదంటే ఒక యూ షేప్లోనో, ఒక యూ ఆకారంలో కూర్చుంటే ఒక యూ షేప్లోనో మన ఐ కాంటాక్ట్ అనేది మూవ్ అవుతూనే ఉండాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు. ఇలా చెప్పగానే మా ఖుషి అమ్మ అన్నది, సార్ ఎం షేప్లో కదా, ఎమ్ లేదు సార్ డబ్ల్యూ అన్నారు కదా, డబ్ల్యూ అని తిప్పాలా అని అనుకుంటున్నారు కదా. అమ్మ అట్ట చేయకండి, మీ ఐస్ మాత్రమే మూవ్ అవ్వాలి కానీ మీ ఫేస్ కాదు మూవ్ అయ్యేది. వాళ్ళకు కూడా తెలియదు మీరు ఎం షేప్ తిరుగుతున్నారా డబ్ల్యూ షేప్ తిరుగుతున్నారా అనేది. బట్ అప్పుడు ఏమవుతుందంటే ఎదురుగా ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ మీద ఐ మూవ్ అవుతుంటుంది అనమాట. ఐ బాల్ మాత్రమే మూవ్ అవుతుంటుంది, మీ ఫేస్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా అన్నప్పుడు ఏం చేశారంటే మా విజయలక్ష్మి గారు అన్నారు, సార్ మీరు మొన్న చెప్పినప్పుడు లాస్ట్ సెషన్లో మీరు చెప్తుంటే విన్నాను, నేను మొన్న ఒక సెషన్ తీసుకోవడానికి పోయాను, ఆ సెషన్లో ఒక ఆయన వైపు చూడగానే ఆయన ఇట్టునే చూస్తుండు సార్, ఆయనకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో అర్థం కాక నాకు అర్థం కాక నేను ఇట్లనే సక్కరిపోయాను సార్, మీరు మాత్రం భలే చెప్తారు సార్ ఐ కాంటాక్ట్ ఇవ్వమని అన్నది. మై డియర్ ఫ్రెండ్స్, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఐ టు ఐ కాంటాక్ట్ ఇట్నే చూడమని కాదు, వాళ్ళ యొక్క ఫోర్ హెడ్ వైపు చూసినా కూడా వాళ్ళకి మాత్రం మీరు వాళ్ళ వైపు చూస్తున్నారని అర్థమైపోతుంది. బట్ అవతల వాళ్ళని ఎదుటి వాళ్ళని చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేస్తున్నామో, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నామో, వాళ్ళని గుర్తిస్తున్నామో అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మన సెషన్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది, ప్లస్ ఇంట్రెస్ట్గా వినటానికి అవకాశం ఉంటుంది. మనకు వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అనేది బాండింగ్ పెరుగుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అది ఏంటి ఎవరు పెడతారు ఫస్ట్ చాట్లో?
ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఇంకా లాస్ట్ సారి నేనే పెట్టేస్తా మీరు చెప్పకుంటే. ఎవ్వరు పెడతలేరు. అందరు అలసిపోయారా? అరే సూపర్ సార్ రాము ఎడ్ల గారు, ఎక్సలెంట్. నన్ను మొత్తం వీళ్ళు నడిపిస్తున్నారు లక్ష్మణ్ జీ. నాకు సెషన్ నేనేం చెప్పట్లే, వీళ్ళే చెప్పిస్తున్నారు నాతో. వీళ్ళకందరికీ తెలుసు. అవునా కదా నర్సింగ్ సార్? వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళకి తీసుకొచ్చి నాకు బాడీ లాంగ్వేజ్ చెప్పమన్నారు. అంటే తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంది నాకు. ఎక్స్ప్రెషన్స్ అనేది ఎలా ఉండాలంటే మీ కాంటెంట్లో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అమ్మా ఆ ఎక్స్ప్రెషన్స్ని, ఆ ఫీలింగ్స్ని, ఆ ఎమోషన్స్ని మీ యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా, అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. లేకపోతే అది అద్భుతం అన్నప్పుడు ఆ అద్భుతం మీ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వకపోతే అది అద్భుతమో అద్భుతం కాదో ఎవరికి అర్థమవుతుంది? మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పాను. చాలా అందంగా ఉన్నారు అన్నాను. వాళ్ళకి ఏమర్థమవుతుంది? వాయిస్ అసలే వినిపించలేదు. ఇంకేం అర్థమవుతుంది? గట్టుంటుంది. సపోజ్ అందంగా ఉన్నారు అన్నప్పుడు అందంగా ఉన్నారు అనేది ఆ ఫేస్లో కనిపించాలి. ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్ప్రెసివ్గా కనిపించాలి. సపోజ్ ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఇందాక ఎవరు నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారు చాలా అద్భుతమైనటువంటి టీచర్ అన్నదానికి, నాగరాజు గారు ఒక అద్భుతమైనటువంటి టీచర్ అన్నదానికి ఎట్లుంటుంది? నాగరాజు గారి దగ్గర చదువుకున్నటువంటి చాలామంది స్టూడెంట్స్ గొప్ప గొప్ప స్టేజ్లో ఉన్నారు అన్నదానికి, నాగరాజు గారు చదువుకున్న దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు చాలా 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 గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. ఎట్టుంది? నాగరాజు గారు టీచింగ్ చేస్తున్నారంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. అతను తన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా తన సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేసి తను చెబుతున్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా అలా చెవులు అలకించి వినటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నదానికి, నాగరాజు గారు చెప్తున్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా బాగా వింటారు. గెట్టుంటుంది. అంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఆ కాంటెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఫీలింగ్స్, ఏదైతే ఎమోషన్స్, ఏదైతే భావాలు ఉంటాయో ఆ భావాలను మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా చేసినప్పుడు, ఆ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అది రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్వాల్వ్ చేస్తుంది. అది వాళ్ళకు చాలా దగ్గర వాళ్ళగా రీచ్ అయ్యేలాగా జరుగుతుంది. మనం ఏదైతే ఎమోషన్ని ఆ ఎక్స్ప్రెసివ్గా చెప్పకపోయినప్పుడు వాళ్ళకు ఆ రీచ్ అవ్వడం అనేది, ఆ ఫీలింగ్ అనేది కలగదు. ఎప్పుడైతే వాళ్ళకు మనం ఏ ఫీలింగ్ తోటి చెబుతున్నామో ఆ ఫీలింగ్ని వాళ్ళ మనసులో కూడా కల్పించలేకపోతే మీ ప్రజెంటేషన్కి వాల్యూ ఉండదు. ఆ ఫీల్, మీరు ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఫీల్ని అవతల వాళ్ళలో కూడా ఒక ఎమోషన్ చెప్పినప్పుడు ఆ ఎమోషన్ని మీరు క్యారీ చేస్తూ మీ ఎక్స్ప్రెషన్ ద్వారా, మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా, మీ జెస్చర్స్ ద్వారా మీరు కన్వే చేస్తున్నప్పుడు అదే ఫీలింగ్ని అదే మనసులో అవతల వాళ్ళ మనసులో కూడా కలిగించగలగాలి. అంటే మీ కంటెంటే మీరైపోవాలి. ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ని మన యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు ప్రతి పార్టిసిపెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతుంది. అది మన కోసమే అనే ఫీలింగ్ జరుగుతుంది. ఒక సినిమా చూసి బయటికి వెళ్ళినప్పుడు ఏదైతే ఫీలింగ్తో వెళ్తారో అట్ ద సేమ్ టైం ఒక అద్భుతమైనటువంటి ఒక ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్ తోటి మనం ప్రజెంట్ చేసినప్పుడు అదే ఫీలింగ్ వాళ్ళ మనసులో కలిగి ఒక పిక్చర్ చూసి బయటికి వెళ్ళామా అనే ఫీలింగ్ తోటి వాళ్ళు క్యారీ చేయడం జరుగుతుంది మన కంటెంట్. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా రోజులు అది కంటెంట్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో బాడీ లాంగ్వేజ్ చెప్పాలంటే కట్టుబొట్టున్నంతు, జుట్టు దువ్వుటయందు, నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, మాటాడునప్పుడు ఉట్టి పడవలయు ఉత్తమ రీతులు. అలాంటి ఉత్తమ రీతులతోటి అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేసుకొని మహాద్భుతంగా మీరు ప్రజెంట్ చేస్తూ మీరందరూ కూడా గొప్ప ట్రైనర్స్ అవ్వాలని, అవుతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ అండ్ ఈ సెషన్కు నాకు తోడు ఇప్పించినందుకు మా టీం లక్ష్మణ్ గారికి అండ్ మా శ్యామ్ రాథోడ్ గారికి, ఆల్ ద మెంటర్స్కి అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ రామ్ కుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్, ఎక్సలెంట్. అసలుకి బాడీ లాంగ్వేజ్ అంటే ఈ సెషన్ తో మనకి ఎంత యూస్ఫుల్ ఉందా అంటే మన బాడీతో కూడా మనం ప్రజెంటేషన్ చేయవచ్చా అని చెప్పి చాలా అద్భుతంగా
స్టార్టింగ్ లో అందరినీ కూడా సెషన్ లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరుతో వాళ్ళనే సెషన్ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక బాడీ లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పి చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అసలు స్టార్టింగ్ లో మన అటైర్ ఎలా ఉండాలి, అద్భుతమైనటువంటి మన అటైర్ ని చూస్తే మనల్ని గొప్ప స్పీకర్ గా గుర్తించాలని చెప్పి చెప్పుకుంటూ, అదే విధంగా దాంతో పాటు స్మైల్, మన ఫేస్ లో ఒక చిరునవ్వు, మనం సెషన్ చెప్తుంటే మంచి చిరునవ్వు, అంటే మన చిరునవ్వును చూసే మన పని అయిపోగొట్టుకునే విధంగా చాలా అద్భుతమైనటువంటి, అదే విధంగా హ్యాండ్ గెస్చర్స్, పోస్చర్స్, అదే విధంగా ఐ కాంటాక్ట్, చాలా అద్భుతమైనటువంటి విషయాలు సార్. మీరు ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేషన్, ఇది వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పి, అదే విధంగా బాడీ లాంగ్వేజ్ అనే దాంట్లో కంటెంట్ 7% అయితే మిగతా 38% వాయిస్ మాడ్యులేషన్, 55% బాడీ లాంగ్వేజ్ అని చెప్పుకుంటూ చాలా అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చారు సార్. మీరు ఈ సెషన్ చెప్పడమే కాదు సార్, అసలు ఇంపాక్ట్ లో రామ్ కమల్ సార్ ఉన్నారంటే మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం అండి. ఇక్కడ ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు సార్ అయితే ఇంపాక్ట్ కి మన త్రిబుల్ ఆర్ మూవీ లాగా ఇంపాక్ట్ కి మనకు ఒక పిల్లర్ వచ్చేసి రామ్ కమల్ సార్, ఇంకో పిల్లర్ వచ్చేసి రవీంద్ర ధీరా సార్, మనకు త్వరలో వస్తారు సెషన్ చెప్పడానికి. ఇంకో పిల్లర్ వచ్చేసి మన రాథోడ్ శ్యామ్ సార్. ఈ విధంగా ఇంపాక్ట్ కి మన త్రిబుల్ ఆర్స్ ఉన్నారు. త్రిబుల్ ఆర్ లేనిదే ఇంపాక్ట్ లేదన్నట్టు చాలా అద్భుతంగా మనకు ప్రతి సెషన్ లో ఉంటారు సార్. వాళ్ళు మనకు కావాల్సినటువంటి అన్ని సమాచారాలు అందిస్తారు సార్. చాలా వండర్ఫుల్, అద్భుతమైన సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా 255 బ్యాచ్ తరఫున డియర్ లీడర్ సార్, ఏమన్నా టైం ఇస్తే ఒక మన క్వశ్చన్ 255 బ్యాచ్ నన్ను కూడా కలుపుకోండి సార్. ఎందుకు సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, సూపర్ సార్. ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం సార్ ప్లీజ్. క్యారీ ఆన్. పార్టిసిపెంట్స్ అందరు కూడా ఓన్లీ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగండి, నో ఫీడ్బ్యాక్స్ ప్లీజ్. చక్రవర్తి వాళ్ళ ఫీడ్బ్యాక్లు అసలు ఇస్తారా మీరు? ఫీడ్బ్యాక్ సమ్మయ్య సార్ రాగానే అంటున్నారు మాత్రం ఇవ్వాలి, ఈ రోజు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని మరీ చెప్పారు. మీరు ఆ లెక్కలు ఇక్కలు ఏం మెయింటైన్ చేస్తారని నాకైతే అనిపించట్లేదు, ఎందుకంటే నాకు లెక్కలు రావు కాబట్టి. మీకు ఎంతమందికి వచ్చి లెక్కలు? వండర్ఫుల్. ఎస్, చక్రవర్తి గారు. సార్ బాడీ పోస్చర్ అనేది ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది సార్ మాట్లాడేటప్పుడు. సో దాన్ని ఎలా హోల్ ద సెషన్ అప్పుడు మెయింటైన్ చేయాలి మనం స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ క్వశ్చన్, ఎక్సలెంట్. చక్రవర్తి గారు, సపోజ్ ఇప్పుడు మీరు